ఈరోజు సాయంత్రం నీ సెషన్ కోసం ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ అని. ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే చాలా డేంజర్ కాబట్టి చాలా అవసరం. ప్రభు కృప మరి చక్కగా ప్రార్థన చేశారు అందరూ కూడా, చాలా సంతోషం. సో మనం కొంచెం ఈరోజు మనకు బాగా తెలిసిన వాక్య భాగాలే కొన్ని, అంటే బైబిల్ స్టడీని ఒక ప్యాసేజ్ తీసుకోవట్లేదు కానీ నేను ఒక కాన్సెప్ట్ ని తీసుకుంటున్నాను. అంటే దాని విషయంగా నేను ఈ మధ్య కొన్ని ధ్యానించాను. ప్రభు సహాయం చేసే వెంటనే తమ్ముడు నిన్న ఎప్పుడో మెసేజ్ పెట్టాడు, చూడలేదు నేను. నరసింహ మెసేజ్ పెట్టాడు, చూడలేదు నేను. నిన్నంతా ఎక్కడ బిజీ వర్క్ లో ఉన్నాను, చూడలేదు. నేను తెల్లవారుజాముని బయట ఏం చేసుకున్నప్పుడు చూశాను. మార్నింగ్ చూసి అరే నేను రాత్రి చూడకపోతేనే అనుకున్నాను. మార్నింగ్ చూసి చెప్పాను, సరేనమ్మా నేను ఖాళీగా ఉంటాను అనుకున్నాను ఈరోజు, కానీ తమ్ముడు దాన్ని నన్ను బిజీ చేశాడు. ఓకే, థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్ యూ సో మచ్. మా టైం కూడా చెప్పండి మీరు, నా టైం ఎంతసేపు చెప్తే దాన్ని బట్టి, ఎందుకంటే జనానికి అసలు బైబిల్ స్టడీ అయితే పద్ధతిగా టైం టు టైం ఉంటుంది. ఇవన్నీ మామూలు కాన్సెప్ట్స్ కదా, దీనికి టైం పాడు ఉండదు. అందు గురించి కొద్దిగా కరెక్ట్. ఇప్పుడు 5:30 అయిందండి. పెంచలేయా అన్నా? ఎంతసేపు మీ ఇష్టం అన్న. అదేంటి అంటే ఈ రోజు అంటే వర్షం వస్తుంది కాబట్టి అలా కదా, ఏదో ఉంటది కదా 6:30. మామూలుగా అయితే 45 మినిట్స్ అన్నా. ఏమండి అమ్మా? మామూలుగా అయితే 45 మినిట్స్. మామూలుగా అయితే 45 మినిట్స్. అంటే 1 అవర్ వరకు కూడా ఓకే. 6:15 క్లోజ్ చేయాలి అంతేగా? 1 అవర్ కూడా ఓకే. 6:30 వరకు ఓకే. 6:30 వరకు ఓకే. అది మీ మీద డిపెండ్ అయి ఉంటది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మన అటెండెంట్స్ 12 ఉన్నారండి. 12 అందరు కూడాను జర్మీ కోటేశ్వర ఉన్నాడు, జయకుమార్ అన్న గారు వచ్చారు, అనిల్ కుమార్ ఉన్నాడు, కోటి హైదరాబాద్, పెంచులియ రవీంద్ర తమ్ముడు, అన్న కోటన్ ఉన్నాడు, అన్న వసంతరావు ఉన్నారు, ద మాస్టర్ సింగర్, వెంకట్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, టీఎస్రత్నం ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో మీరందరూ ఎంత తొందరగా హెల్ప్ చేస్తే తొందరగా అయిపోతుంది. సత్యారావు మాస్టర్ గారు అన్న చెప్పండి. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. మీకు ఒక స్వీట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అన్న, మీ ఇంట్రడక్షన్ 20 మినిట్స్ పడతా ఉంది అన్న, మిగిలింది చాలా తక్కువ టైం తీసుకుంటున్నారు. అన్న ఇంట్రడక్షన్ ఎక్కువ అవుతా ఉంది. అన్న, సో ట్రై టు మిటిగేట్ యువర్ ఇంట్రడక్షన్ విదిన్ 5 to 10 minutes అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ యువర్ థీసిస్. ఓకే అన్న. సార్ ఈ రోజు చిన్నదేనన్నా, అది ఈ రోజు ఆ కాన్సెప్ట్ కి ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. ఓకే ఓకే, అలాగైతే మంచిది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇది స్వీట్ కాదన్న, హాటే అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, మనం ఈరోజు ఈ కాన్సెప్ట్ ని ఒక చిన్న వాక్య భాగం చదువుకొని ప్రారంభం చేసుకొని ప్రారంభిద్దాం. మనందరికి తెలిసిన వాక్య భాగమే 2 తిమోతి 3:17, అంటే లాస్ట్ వర్స్. ఎవరైనా చదవగలిగితే సంతోషం, గుర్తు కూడా ఉంటుంది అందరికి. ఖండత వాక్యాలు అయ్యి వాళ్ళకి ఖచ్చితంగా స్క్రిప్చర్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళందరికీ ఆ వచ్చిన గుర్తుంటుంది. 2 తిమోతి 3rd chapter 17, అంటే లాస్ట్ వర్స్ అనమాట. ఎవరైనా చదవగలిగినా పర్లేదు, ఎందుకంటే నేను మళ్ళా బైబిల్లో కనపడదు కాబట్టి మళ్ళీ ఇందులోనే చదువుకోవాలి, మొబైల్లో చదువుకోవాలి. ఆ చిన్న హెల్ప్ చేయండి నాకు, చాలా చదవడానికి ఎవరైనా హెల్ప్ చేయాలి బాగా అన్న. 2 తిమోతి 3rd chapter 17th verse, అంటే లాస్ట్ వర్స్. 3rd chapter లో లాస్ట్ వర్స్ అన్న 17th verse. ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడి నుంచి స్టార్ట్ చేయండి, 16th నుంచి స్టార్ట్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం మనం ఆత్మ సహాయం కోసం. కృపగల ప్రభు కొంతనాలు స్తుతి స్తోత్రాలు నాయన. ఈరోజు మరి మేమందరం ఏఎఫ్సి ఫ్యామిలీగా దాన్ని మరోసారి మరి వర్చువల్ మీటింగ్ లో దాన్ని కృపనిచ్చారు అయ్యా. మరి మా పరిస్థితి మీరు ఎరుగుదు, మీరు నాకు ఏదైతే మరి చెప్పి పంపించారో అది ఇక్కడ చెప్పడానికి ప్రజెంట్ చేయడానికి శక్తిని అనుగ్రహించండి, మీరే నడిపించండి. అది నాకు అర్థమైన పరిస్థితిలో కంటే ఎక్కువగా
ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావడానికి, వాళ్ళ ద్వారా నేను తెలుసుకునేదానికి మీ అందరం కలిసి మిమ్మల్ని తండ్రి నైనా మరి మహిమపరచడానికి, మరి ఏదైనా ఉంటే సరి చేసుకొని మేము మహిమపరచడానికి సహాయం చేయండి. తండ్రి నైనా మరి ఎదుగుదలని అనుగ్రహిస్తారు నమ్ముతూ ప్రభు ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ ప్రభు నేర్చుకున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఏంటి కాన్సెప్ట్ అంటే ఈ రోజు మనం కమాండ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు వారి ఆజ్ఞలు, ఇది కాన్సెప్ట్. సో మీకు అందరికీ నోన్ సబ్జెక్టే, అందులో నాకంటే అందరికీ బాగా తెలుసు, నాకే తక్కువ తెలుసు దాని గురించి. అందుకే తెలుసుకుంటున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చాడు దేవుడు ఇంకా తెలుసుకోమని. అది సో ఎవరైనా మరి చెప్పొచ్చు టక 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 ఓవరాల్ గా వాక్యం గుర్తుపెట్టుకొని చెప్పాలి, అంటే వచనాలు తీయకుండా టక టక చెప్పగలగాలి. దేవుడు ఇచ్చిన అంటే యేసు క్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ. నేను ఎంతకన్నా ముందు ఒక మాట ఇందాక అన్నమారు కూడా చెప్తున్నాను. కొంతమంది అంటే తప్పుడు బోధలు, హెరసీ ఆర్ కల్ట్స్, అదే లేదా రాంగ్ టీచింగ్స్, మూడింటిని ఒకటే అనుకుంటే ఒకవేళ మూడింటికి చాలా తేడా ఉందంట. నేను ఈ మధ్య చదువుకున్నాను, కానీ మూడు ఒకటే అనుకున్నాను కొద్దిసేపు. హెరసీ కానీ, రాంగ్ టీచింగ్స్ కానీ, లేకపోతే కల్ట్స్, ఈ మూడు ఒకటే అనుకుంటే ఇది బాగా ఎఫెక్టివ్గా ఉంది. ఈరోజు ఈ మధ్యకాలం ఎప్పుడో ఈ మధ్య ప్రకాశ్ అన్న చనిపోయారు, గంటెల ప్రకాశ్ అన్న, ప్రొఫెసర్ గంటెల ప్రకాశ్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను కొన్ని వీడియో చూశాను. అలాగే ప్రవీణ్ పారావు గారు చనిపోయిన తర్వాత కూడా చూసాను. అంతకుముందు వాళ్ళ వీడియో చూడలేదు నేనంత దౌర్భాగ్యం అంటే వాళ్ళిద్దరు వీడియోస్ అంతకుముందు చూడలేదు, నాకు తెలియదు. గంటెల ప్రకాశ్ అని తెలుసు, కానీ ఆయన వీడియోస్ ఎప్పుడు చూడలేదు. అయితే ఈ మధ్య చూసినప్పుడు గంటెల ప్రకాశ్ అన్న ఒక వీడియోలో చెప్పిన మాట నాకు బాగా గుర్తొచ్చింది. ఏంటి ఆయన అన్నారంటే, చాలా మంది మన చర్చిలోనే ఉన్నారు రాంగ్ టీచింగ్, బయట ఎక్కడ ఉంటారు వాళ్ళు. రాంగ్ టీచింగ్ అంటే బయట నుంచి ఏం రాదు కదా, చర్చిలోంచి వస్తే మన గుంపులోనే ఉంటారు, కానీ మనకు తెలీదు, మనకు అసలు తెలియదు ఆ విషయం. బైబిల్ బాగా ధ్యానిస్తే తప్ప, బైబిల్ వాక్యం ఏది సత్యమో కరెక్ట్గా తెలిస్తే తప్ప దాన్ని తెలుసుకోలేము మనం ఎప్పటికీ. కాబట్టి అన్నాడు. నేను కూడా ఒకటి యాడ్ చేస్తాను. అది ఆయన అంతవరకే అన్నాడు, నేను ఈ మధ్య ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను. చేసే ముందు మీరు ఏదైనా చెప్తే నేను మాట్లాడతాను. ఏంటి అంటే కమాండ్మెంట్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంతకన్నా ముందు ఒక లైన్ ఇస్తాను, ట్యాగ్. ఏ ట్యాగ్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయో అవి కొత్తగా చెప్పబడ్డాయి. మనకి బాగా తెలిసిన అనుభవంతో కూడిన జ్ఞానం అది. ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా EU బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ అందరూ ఎవరన్నా EU బ్యాక్గ్రౌండ్ అంటే ఒకవేళ ఇప్పుడు EU చెప్పుకోలేకపోతే EU ప్రోగ్రామ్స్ కి వెళ్ళకపోయినా ప్రభులో బాగా బలపడి సేవ చేస్తున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ, ఇంకా బలంగా ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి నేనేమనుకున్నానంటే రాంగ్ టీచింగ్స్ అనేవి బాగా తెలియాలి అంటే రైట్ టీచింగ్ తెలియాలి అని అన్నారు ఏది సత్యమో తెలియాలి. డివైడింగ్ గాడ్స్ వర్డ్ రైట్లీ అనే కాన్సెప్ట్ మనకి నేర్పించారు చిన్నప్పటి నుంచి. మనం వాక్యాన్ని సరిగా విభజించిన అలాగా అని నేర్పించారు. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞల కంటే తక్కువ అయితే కాదు, ఖచ్చితంగా ఎక్కువే. ఈ ట్యాగ్ నేను పెట్టాలనుకుంటున్నాను. అంటే పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞలు చాలా తక్కువ, నన్ను అడిగితే చాలా తక్కువ. అంటే అవన్నీ సైడ్ హెడ్డింగ్స్ అన్నమాట. ఇది పారాగ్రాఫ్స్. న్యూ టెస్ట్మెంట్ లో అన్ని పారాగ్రాఫ్స్, అంటే ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్, ఇన్ డీటెయిల్ అంటే ఎక్స్టెన్సివ్ స్పీకింగ్ ఆఫ్ ది కమాండ్స్. చాలా ఒక్కొక్క దానికి ఒక స్టోరీ ఇచ్చారు బైబిల్. ఒక్కొక్క కమాండ్మెంట్ కి ఒక స్టోరీ ఇచ్చారు ప్రొవర్బ్. అది సువార్తలోనే ఆయన చెప్తున్నప్పుడే మాట్లాడుతున్నప్పుడే. కాబట్టి అవన్నీ చూడకుండా మామూలు జనరల్ గా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్తే ఆ తర్వాత నేను 1 by 1 నేను ఏదో ప్రిపేర్ అయ్యి ఉంటాను కదా, 1 by 1 చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇంట్రడక్షన్ అంటే ఇంతకంటే ఏమీ లేదు. ఇంతకంటే ఇంట్రడక్షన్ నేను ఇవ్వాలని అనుకోవట్లే. ఇది అంటే రైట్ గాడ్ అంటే గాడ్స్ వర్డ్ ని రైట్ గా డివైడ్ చేయడం అనేది ఉద్దేశం. అందుకని మన బేసిక్ ఈ రోజు వెర్స్ కూడా ఏం చూసామంటే 2 Timothy 3:16-17 చూసాం. ఎందుకని పౌలు ఆ బోధకుడు కానున్న, సేవకుడు కానున్న, లేకపోతే ఒక దైవజనుడు కానున్న తిమోతి గారికి చెప్పిన ఒక బీభత్సమైన ఒక మంచి ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఉందంటే, ఇందాక నాకు జయకుమార్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా
ఒక పెద్ద ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఉందంటే అది స్క్రిప్చర్స్ మీద ఇచ్చాడు. అది దైవజనుడు సన్నద్ధుడై అనే మాట మనకి వ్యూలో బాగా చాలాసార్లు విన్నాము. అది చర్చి వాళ్ళకి పెద్దగా ఐడియా ఉండదు దీని మీద, అంటే అంత లోతుకి వెళ్ళదు. వాళ్ళ పాస్టర్ గారో లేకపోతే ఆ సంఘంకి ఒక డాక్టరీన్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక సెటప్ ఉంటుంది, సంఘ క్రమం ఉంటుంది. దాంట్లో పడిపోతారు అందరు, జనరల్గా దాంట్లోనే పడిపోతారు. వాళ్ళు బయటకు కూడా రారు. ఆ విషయానికి వస్తే మనం కూడా దాంట్లో ఉంటాం. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే అదే చర్చికి వెళ్తాం. నేను ఒక సెమెక్స్ డినామినేషన్ అనుకో, మళ్ళీ దానికి వెళ్తాం. లేదా ఆ ఏరియాలో అది లేదంటే అక్కడి నుంచి డబ్బులు ఛార్జ్ పెట్టుకుని వచ్చి ఇప్పుడు ఉన్న దగ్గరికే వస్తాను. మళ్ళీ ఆదివారం వచ్చి నేను పెద్ద మంచి విశ్వాసని, చాలా గొప్ప వ్యక్తిని అని ఫీల్ అవుతుంటాను నేను చాలాసార్లు. లేకపోతే సంఘాన్ని కాపాడాలి, సంఘాన్ని కట్టుబాట్లు కరెక్ట్గా ఉండాలని కొంతమంది సేవకులు కొన్ని పెట్టి ఇలాగే ఉండాలి. మా చెల్లి ఉంది అరుణ అని, అనకాపల్లి, ఆమె ఇప్పుడు విజయవాడలో జాబ్ చేస్తుంది. తను ఒక డినామినేషన్కి వెళ్తుంటది అనకాపల్లిలో. ఈ విజయవాడలో కూడా ఎత్తుకొని 40 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్తాడు. మొన్న మా ఇంటికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ లేనట్టు ఉందని అది అని చెప్పేసి మళ్ళా విజయవాడ వెళ్ళిపోయింది. అప్పుడే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయింది. సో మనకి అలా నేర్పించారు. అంటే సంఘ కట్టుబాట్లు, తర్వాత సంఘ పద్ధతులు ఇలా వెళ్ళిపోయింది. తెలియకుండా నెమ్మదిగా అట్లా దూరిపోయింది. దేవుడిచ్చిన ఆజ్ఞల కంటే సంఘ కట్టుబాట్లు, కొన్ని నియమాలు అవి ఓవర్ రైడ్ చేసేసాయి మనిషి, అంటే మనం విశ్వాసని అని నేను నమ్ముతున్నాను గట్టిగా. కాబట్టి దేవుని సంఘానికి వెళ్ళడం మర్చిపోయి ఆ డినామినేషన్ సంఘానికి మాత్రమే, లేదా అదే ఫెలోషిప్కి మాత్రమే వెళ్ళటం మనం అలవాటు పడ్డాం. అంటే అందరికీ ఆల్మోస్ట్ 99% దొక్కుని తీరాలి. అది నేను తప్పు అంటున్నాను, అంటే అది నన్ను క్షమించండి. ఒకవేళ తప్పైతే ఇక నేను కాంట్రవర్సీ కిందకి నన్ను వేసాను కాబట్టి నేనేమో అనొచ్చు, నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి నేనేమి బాధపడే ఆలోచన లేదు ఇందులో. సో ఇది చేస్తున్న ఎవరైనా మనం తప్పే చేస్తున్నామని నేను నమ్ముతాను. నేను ఇప్పుడు చర్చికి వెళ్తున్నాను అంటే చాలా 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒంగోలుకి వచ్చినప్పటి నుండి ఆ చర్చికి ఒక డినామినేషన్ లేదు, పాడు లేదు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఏ మార్గపూర్వ వైపాలెమో లేకపోతే ఎక్కడికో వేరే విజయవాడ హైదరాబాద్ వెళ్ళిపోయారు అనుకుంటారు. వాళ్ళు ఈ చర్చికి వెళ్ళే అవకాశం లేదు ఎప్పటికి, ఎందుకంటే ఇది ఒక దగ్గరే ఉంది, మా దగ్గరే ఉంది, కేవలం ఒంగోలులో ఉంది, ఇంకెక్కడ లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి? విజయవాడ నుంచి ఛార్జ్ పెట్టుకుని మనం ఒంగోలుకి రావాలి ఆదివారం పూట. కాబట్టి వాళ్ళు దేవుని సంఘాన్ని నడుపుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళు దేవుని సంఘాన్ని నడుపుతున్నారు. వాళ్ళకి ఏ డినామినేషన్ లేదు, ఫలానా ఫెలోషిప్ అనేది లేదు, ఫలానా నేమ్ టైటిల్ పెట్టి ఫలానా హెడ్ కింద లేదండి. కాబట్టి కొంత తెలియకుండా అలాగలాగలాగలాగలాగా చర్చి ముసుగులో మనం రాంగ్ డాక్టర్కి వెళ్ళిపోయాం. రాంగ్ టీచింగ్స్, రాంగ్ డాక్టర్స్, రాంగ్ కాన్సెప్ట్లు ఉంటాం, ఇప్పటికీ డెఫినెట్గా ఉంటాం. కానీ అవన్నీ మాట్లాడట్లేదు. కానీ ఈరోజు మనం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన, కమాండ్మెంట్స్ లేదా కమాండ్మెంట్స్ కమాండ్స్ అన్నాం, జీసస్ కమాండ్స్ కదా ఫర్ ది బిలీవర్స్ లైక్ అస్. మనలో అలాంటి విశ్వాసానికి ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. మళ్ళీ ఈ మధ్య ఇంకో కాన్సెప్ట్ కూడా వచ్చింది, పాస్టర్ గారికి వేరే, సంఘ కాపరికి వేరే, సంఘ అధ్యక్షులకు వేరే, సంఘ పెద్దలకు వేరే, తర్వాత సంఘంలో ఉన్న వారికి వేరే, ఇలాగ ఉండవు ఆజ్ఞలకు. మొత్తం 5వ అధ్యాయంలో ఉన్న మాటలు అవి అందరికీ సంబంధించింది. 6వ అధ్యాయంలో ఉన్న ప్రార్థన అది అందరికీ సంబంధించింది. 7వ అధ్యాయంలో ఉన్న కాన్షియస్ ఏరియాస్ కొన్ని చురకలు పడ్డాయి 7వ అధ్యాయంలో, అది అందరికి సంబంధించింది. 8వ అధ్యాయంలో అద్దాలు అది అందరికి సంబంధించింది. 9వ అధ్యాయంలో కొన్ని అద్దాలు, కొన్ని చురకలు, కొన్ని ఎగ్జాంపుల్స్ అందరికి సంబంధించింది. 10వ అధ్యాయంలో ఉన్నట్టు 3-4 విషయాల గురించి చాలా డీప్ గా మాట్లాడే యేసుప్రభువు అది అందరికి సంబంధించింది. అంటే ఎక్కడ తేడా లేదు, గ్రీకు వాడని, ఇంకొకరని, స్త్రీ అని, పురుషుని తేడా లేకుండా మాట్లాడే యేసుప్రభువు. సో ఫైనల్ గా నేను వాట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ నౌ, కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలకి పాత నిబంధనకి తేడా లేదు, కానీ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్టెన్సివ్ ఉన్నాయి, దానికి వివరణ ఉంది దీంట్లో. అప్పుడు వివరణ లేదు, జస్ట్ ఆజ్ఞ వివరణ ఉంది. కానీ ఇంకా చాలా వివరణ ఇచ్చి మళ్ళా కుదించాడు ఆయన, వివరణ ఇచ్చి మళ్ళా కుదించాడు. ఇదే విచిత్రం. అంటే ఒక చిన్న జర్నల్ లాగా, చిన్న మ్యాగజైన్ లాగా, చిన్న బుక్లెట్ లా తయారు చేశారు. అంత పెద్ద బుక్ని తీసుకొచ్చి ఎక్కువే చాలా దగ్గర 27 పుస్తకాలు ఎక్స్ప్లెయిన్ చేసి, అది భక్తుల ద్వారా కానీ ఆయన కానీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళా కుదించి ఒక చిన్న బుక్లెట్ తయారు చేశారు యేసుప్రభువు ఆయన ఆజ్ఞలు అని నేను కంక్లూడ్, అంటే
ఈ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేస్తున్నా. దయచేసి యూఆర్ మోస్ట్ వెల్కమ్. యూ కెన్ పార్టిసిపేట్ లైక్ ఎనీథింగ్ అండ్ దెన్ టు గెట్ దిస్ సెషన్ సో మీనింగ్. అది దయచేసి ఎవరైనా మాట్లాడచ్చు, లేదంటే మీరు టైం. అన్న ప్రైజ్ లాడన్నా, ప్రైజ్ లాడన్నా. అన్న మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అంటే మీరు అన్నారు కదా పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలలో యేసయ్య మళ్ళీ మాడిఫై చేసి ఇచ్చిన ఆజ్ఞలు ఎలాంటివి వాటిని మీరు చెప్పమని. నాకు గుర్తొస్తుంది ఏంటంటే కొండ మీద ప్రసంగంలో శరమణ ఆన్ ద మౌంటైన్ లో యేసయ్య ఏమన్నాడంటే మీరు నరహత్య చేయవద్దని విన్నారు కదా, 5వ అధ్యాయంలో ఉంటది కదా. నరహత్య చేయువాడు వాడు తీర్పులోకి వస్తాడు. అయితే మరి నీ తన సహోదరుని మీద కోప్పడువాడు. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దాన్ని మరి దేవుడు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి చెప్తా ఉన్నాడు. తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు తీర్పులోకి వచ్చునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అని అంటున్నాడు అన్న. మరి అది అంటే ఎప్పుడైతే అంటే మనం అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే అసలు కోప్పడకూడదనా, లేకపోతే అది దాని కింద కండిషనల్ కాజెస్ ఏంటి? అది అన్న ఎవరైనా చెప్పాలి. అన్న తమ్ముడు అడిగిన దానికి అక్కడ ఉన్న వాళ్ళే రెస్పాండ్ అవ్వాలి. నేను చెప్తే మళ్ళా బాగుండు, మీరు ఎవరైనా రెస్పాండ్ అయితే బాగుండు. హలో అన్న, గుడ్ ఈవినింగ్, అందరికి వందనాలు. హలో, వందనాలు అన్న. కోప పడకూడదని కాదు దాని అర్థం. 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే మాటలు ఏంటంటే మీరు విన్నారు కదా అని ఒక విషయం గురించి చెప్పి నేను చెప్పున్నది ఏమనగా అంటాడు ఆయన. మీరు పాత నిబంధనలో ఇలాంటి విషయాలు విన్నారు కదా, నేను చెప్పినది ఏమనగా అని మొదలెట్టి ఆయన చెప్పాల్సినటువంటి విషయాలు చెప్తా ఉంటాడు. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కోప్పడకూడదా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే పౌలు ద్వారా, కోపపడండి కానీ పాపము చెయ్యకండి. 4:26 మన కోపానికి రీజన్ ఉండాలి. ఆ రీజను నీతి కలిగినటువంటి విధానంలో మనము కోపపడాలి. మనం కోపపడినప్పుడు మన నోట్లో నుండి దేవుని ప్రేమను, దేవుని ఆజ్ఞలను అతిక్రమించేటటువంటి పద్ధతులు, మాటలు మనము పలకకూడదు. కోప్పడకపోతే కుదరదండి. కోప్పడాలి కానీ పాపము లేని కోపాన్ని ప్రదర్శించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజనీ. ఇంకా ఎవరైనా చెప్తారా? ఏంటి ఎవరు మాట్లాడలేదు? అంటే ఏం గుర్తు రావట్లేదా అండి? దేవుడు ఇచ్చిన కమాండ్స్ ఏం గుర్తు రావట్లేదా? గుర్తు చేయమంటారా? లేదా అక్కడ తమ్ముడు వెంకట్ అడిగిన దానికి తమ్ముడు రజనీ చెప్పింది అద్భుతంగా సరిపోయింది. ఇంకేమైనా మాట్లాడితే బాగుంటుందని నేను చెప్పాను. అందు గురించి ఒకసారి ఒక ఓవరాల్ గా మాట్లాడాను నేను. అది దాని మీద ఏమన్నా మీరు మాట్లాడినా పర్లేదు. వి ఎక్స్పెక్ట్ యువర్ రెస్పాన్స్. అన్న, నేనేమనుకుంటున్నానంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకి అంటే ఇశ్రాయేలీయులకి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, మనం న్యూ టెస్ట్మెంట్ లో ప్రభు అందరికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను చూసినప్పుడు ఈ 2 ఆజ్ఞలు ముందున్నట్టు చెప్పబడినటువంటి 10 ఆజ్ఞలు 2 కూడా ఈక్వలే అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నరహత్య చేయకూడదు అని చెప్పటం, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు ఇలాంటి చెప్పినప్పుడు అది న్యూ టెస్ట్మెంట్ లో మన పొరుగువాడిని, మన సహోదరుణ్ణి ప్రేమించడంతో సమానం. ప్రేమించేవాడు ఎవడు కూడా నరహత్య చేయడు, ప్రేమించేవాడు ఎవడు కూడా దొంగిలించడు. అలాగే దేవుని విషయం గురించి చూసినప్పుడు విశ్రాంతి దినాన్ని ఆచరించడం కానీ, ఆయన నామం తప్ప వేరొకటి ఉచ్చరింపకూడదని చెప్పే మాట కానీ,
ఆయన తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పే మాట కానీ అది న్యూ టెస్ట్మెంట్ లో ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞకు కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఆచరిస్తాము. అంటే దేవుడు చాలా పర్సనల్ గాడ్ గా మనకి న్యూ టెస్ట్మెంట్ లో కనిపిస్తాడు. సో అవి పాటించిన వ్యక్తి ఖచ్చితంగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఈ 10 ఆజ్ఞలను పాటించడంతో సమానం, ఇంకంతకంటే ఎక్కువ అనేది నా అభిప్రాయం అన్న. ఎస్, దట్స్ వాట్. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? రైట్. ఇంకో మనం ఎలాగా ఒక్కొక్కటి మనం చెప్పుకుంటే బాగుంటుందని కొన్ని ఒక ఫ్యూ థింగ్స్, అంటే మనం ఈ రోజు అన్ని మాట్లాడుకోలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ వీ కెన్ రీఇటరేట్ ద థింగ్స్ అగైన్. మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు, ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఎనీవన్ ఈస్ రెడీ టు స్పీక్, ప్లీజ్ కైండ్. సాయి గారు, ఒక చిన్న విషయం అన్నా చెప్పండి. యాక్చువల్ గా యేసు ప్రభు వారు మార్క్స్ వార్త 12వ అధ్యాయం అన్నా 28వ వచనం నుంచి 34 వరకు, అన్నా 12, 28, 34 వరకు తీర్చి చదవద్దులేండి. అక్కడ యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని సమప్ చేసి అన్నా 2 సబ్ హెడ్డింగ్స్ ఇచ్చారు. 2 సబ్ హెడ్డింగ్స్. అవును 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 అవును. సబ్ హెడ్డింగ్ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించండి, శక్తి వంచన లేకుండా అన్నా 100% దేవుణ్ణి ప్రేమించండి అని చెప్పి, దాని క్రింద నీ పొరుగు వాడిని ప్రేమించండి అని చెప్పి అన్నాడు. పొరుగు వాడిని ప్రేమించే విషయంలో ఏమన్నాడంటే నిన్ను వలే అని చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించే విషయం ఏమో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించమని చెప్పాడు 100%. ఇక్కడేమో పొరుగు వాడిని ప్రేమించే విషయం ఇట్లా పూర్ణంగా ప్రేమించండి, శక్తి వంచన లేకుండా ప్రేమించండి అని చెప్పి అనకుండా, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో పొరుగు వాడిని కూడా ఆ విధంగా ప్రేమించండి అని చెప్పి చెప్తూ, ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 2 ఆజ్ఞల్లోనే ఇమిడి ఉంది అని చెప్పి దేవుడు సమప్ చేశాడు ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా ప్రక్కన పెట్టలేదు. కానీ మానవ కళ్యాణానికి, లేకపోతే మానవ ఉపయోగకరానికి, మానవ స్పిరిచువల్ ఎడిఫికేషన్ కి ధర్మశాస్త్రం అడ్డం వస్తుంది అనుకున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని కాసేపు తొక్కిపట్టి మానవుడిని పైకి లేపి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పెడతాడు దేవుడు. సో దీంట్లో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అనేది కమాండ్మెంటే. బట్ పొరుగు వాడిని ప్రేమించబోయే ముందు వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. పొరుగు వాడిని ప్రేమించబోయే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. సో దట్ వి ఆర్ ద క్రియేషన్ ఆఫ్ ద లార్డ్. సో నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవాలి. దేవుడు నన్ను ఏ విధంగా చేశాడు, నన్ను ఏ విధంగా సృష్టించాడు, నా మెంటాలిటీ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకున్న స్కిల్స్ ఏంటి, నాకున్న బౌండరీస్ ఏంటి, ఇవన్నీ చూసుకొని ఎస్ దేవుడు ఈ విధంగా ఉంచాడు కాబట్టి దేవుని స్తోత్రం అని చెప్పి మనల్ని యాక్సెప్ట్ చేసుకోగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు పొరుగు వాడిని ప్రేమించండి అని చెప్పి దేవుడు చెప్పాడు. సో కాబట్టి ఇప్పుడు అనిల్ తమ్ముడు చెప్పింది, రజనీ చెప్పింది కూడా హేతుబద్ధంగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే ధర్మశాస్త్రం అన్ని అంటే కండిషనల్ రూల్స్ ఏం కాదు, కానీ ఆచరణ సాధ్యం కానీ యేసుప్రభు చెప్పలేదు, ఆయన ఆచరించే చెప్పారు. మనం ఆచరణ విషయానికి వచ్చేసరికి డెఫినెట్ గా యేసుప్రభు మీద ఆధారపడాల్సింది, ఎందుకంటే ఆయన జీవితం మనకు మాదిరి. సో ధర్మశాస్త్రం ఇంత సమప్ చేస్తే ఈ 2 విషయాలే మనకు బోధపడతా ఉన్నాయి. ఫస్ట్ విషయం 100% దేవుణ్ణి ప్రేమించడానికి ఎప్పుడు ప్రాక్టీస్ చేయండి. రెండవది పొరుగువాడిని ప్రేమించండి. పొరుగువాడిని ప్రేమించబోయే ముందు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. అది నేను చెప్పాలనుకున్నాను. ఒకవేళ తప్పేమని చెప్పానేమో. అంతే. థ్యాంక్స్ అన్న. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అన్నా? ఇది కొంచెం అన్నా చెప్పనా? సత్యరావు అన్నా, నేను రజనీ చెప్పినా. వాస్తవానికి ఆజ్ఞలు 10 ఆజ్ఞలని మనం అంటాం కానీ ఆజ్ఞలు 613 ఆజ్ఞలు అన్నా. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలేమో దేవుడికి మానవుడికి సంబంధించినవి. అవును. 6 ఆజ్ఞలేమో మానవులకు సంబంధించినవి. సో జయకుమార్ అన్న ఎగ్జాక్ట్లీ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన విషయం అదే. దేవుణ్ణి మానవుణ్ణి తనను తాను సమపాలల్లో ప్రేమించుకోవాలని చెప్పేదే
ధర్మశాస్త్రం. ఆ, సో చాలా అమ్మా. సార్లు మనము 10 ఆజ్ఞలు అంటాము. 10 ఆజ్ఞలు కాదు, 613 ఆ, ఆజ్ఞలు. థ్యాంక్ యూ. అన్నిటి సారాంశం ఏమిటంటే ఆ, దేవుణ్ణి ప్రేమించండి, ఆ, నాటి మనిషిని ప్రేమించండి, ఆ, దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారో మనిషిని కూడా అలాగే ప్రేమించండి అనే ఓకే. అర్థాన్ని ధ్వనిస్తాయన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా కనీసం మాట్లాడడానికన్నా మాట్లాడండి. అన్న సత్యరావు అన్న. హలో బ్రదర్. ఆ, హలో బ్రదర్. ఎస్ నరసింహ. అన్న చెప్పండి చెప్పండి చెప్పండి. కంటిన్యూ నరసింహ, తర్వాత నేను మాట్లాడు. ఓకే అన్న, మరి మీరందరూ మాట్లాడుతుంటే సత్యరావు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఆజ్ఞల గురించి ఓల్డ్ కవనెంట్ న్యూ కవనెంట్ గురించి కంపేర్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన 2 తలంపులు ఏంటంటే, ఒకటి ఏంటంటే ఆ, ఈ ఓల్డ్ కవనెంట్లో మెజారిటీ ఆఫ్ ది కమాండ్మెంట్స్ అనేటువంటివి ఎక్స్టర్నల్, బాహ్య సంబంధం ఏంటన్నమాట. అందుకనే మనం ఈ శాస్త్రుల పరిచయాల గురించి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా దే యూస్ టు టాక్ అబౌట్ అవుట్ సైడ్ ద కప్ అనమాట, అవుట్ సైడ్ ద డిష్. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభు కూడా చాలా సార్లు ఆయన సూటిగా చెప్పాడు. ఆ, కొన్ని ఇంటర్నల్ ఉన్నాయి, మెజారిటీ ఆఫ్ ది ప్రామిసెస్ కమాండ్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ అనమాట. అది వేరే యాజ్ న్యూ కవర్నెంట్లో వచ్చేటప్పటికి ఎంత ఎంఫసిస్ అంతా ఎపిస్టల్స్లో కానీ ప్రభు బోధలో కానీ అంతా కూడాను ఇట్స్ మోర్ అబౌట్ వాషింగ్ ద డిష్ ఇన్సైడ్. ఉదాహరణకి ఇప్పుడు మన తమ్ముడు వెంకటస్వామి చెప్పింది అయినా సరే, మన అన్నోళ్ళందరూ చెప్పిన విషయాలైనా సరే, నువ్వు వాటిని బాగా పరిశీలన చేస్తే కోపడకూడదంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నల్. అన్న చెప్తూ లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ నైబర్ అంటే న్యూ గవర్నమెంట్లో ఏమన్నాడంటే లవ్ యువర్ ఎనిమీస్ అన్నాడు. సో దట్స్ ఇట్స్ నాట్ ఈజీ అన్నమాట, ఇట్స్ ఆల్ ఇంటర్నల్. అది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ స్టాండర్డ్ అయితే కొద్దిగా హై అయితే అయ్యింది ఇక్కడ న్యూ గవర్నమెంట్లో. ఓల్డ్ గవర్నమెంట్లో మనం అంతా బయట అంతా బాగుందనుకుంటే ఓకే, యూఆర్ గుడ్. న్యూ గవర్నమెంట్లో నువ్వు రెగ్యులర్గా చర్చికి వెళ్ళి దశంభాగాలు ఇచ్చి అన్ని బాగా చేసినప్పుడు కూడాను లోపల కొద్దిగా బాగలేదని చెప్పంటే గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ యూ. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ అండ్ ద స్టాండర్డ్ ఈస్ హై హియర్. థ్యాంక్ యూ. ఇంకా ఎనీ అన్న యేసురత్నాన్ని అందరికి చెప్పబోయాడు ఏదో. బ్రదర్, ఇది అన్న జయకుమార్ అన్న 2 విషయాలు చెప్పారు. ఒకటి మనల్ని మనం యాక్సెప్ట్ చేయటం, తర్వాత రెండోది ఆయన్ను ప్రేమించటం, మూడవది మన పొరుగు వారిని ప్రేమించటం అనే ఆజ్ఞ గురించి అన్న మాట్లాడుతూ వచ్చారు. అందులో భాగంగా మరి కీర్తనకారుడు రాస్తాడు కదా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. దానికంటే ముందు అందును బట్టి అంటాడు. దాని పై వచనంలో ఎందును బట్టి అనేది మనకు 139వ కీర్తనలో ఉంది. నా తల్లి గర్భము నందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అది కాకుండా మరలా దేవుని యొక్క స్వరూపాన్ని మనలో పెట్టి మనల్ని సృష్టించాడు. అంటే వీఆర్ క్యారింగ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. సృష్టిలో మన ఐడెంటిటీ చాలా గొప్పది. మనల్ని మనం యాక్సెప్ట్ చేయకుండా పోవటానికి ఒకే కారణము, అది ఏమంటే దేవుడి నుంచి మనం డివియేట్ అవ్వబట్టే. లేకపోతే గనక మనం దేవుని రిప్రజెంటేటివ్స్ము, ఆల్మోస్ట్ దేవుని దూతల కంటే గొప్పగా మనుషుని దేవుని ఎంచినట్టు కీర్తన గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఒక పెద్ద ఐడెంటిటీ హ్యాస్ గివెన్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవునిలో మనకు గొప్ప ఐడెంటిటీ ఇచ్చాడు. ఆయన యొక్క ఆత్మలో మనం ఉంచుడు ద్వారా మనము ఆయన వారము అనేది మనము ఆయనకు చెందిన వారం అనే సంగతి. రెండోది విషయము ఆయన్ని ప్రేమించే విషయము. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించే ఈ గొప్ప ఆజ్ఞ అంటే అన్న మ్యూట్ లోకి వెళ్ళిపోయారన్న. వాయిస్ రావట్లేదా అన్నది?
అన్న మ్యూట్ లో పడిపోయింది. మ్యూట్ లో పడిపోయారు, అన్మ్యూట్ చేసుకోవాలన్న. రైట్, ఇంకెవరన్నా మాట్లాడండి అన్న వచ్చేలోపు. అన్మ్యూటే ఉంది కానీ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. జర్మీ అది చెప్పునా అన్న. మరి ఇది ఎక్సోడస్ 20:17లో యూ షల్ నాట్ కవెట్ యువర్ నేబర్స్ వైఫ్ అని అంటాడు. సో అది న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఏమంటాడంటే మాథ్యూ 5:28లో సమ్ వన్ విత్ లస్ట్ఫుల్ ఇంటెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సిన్ అంటాడు అది. సో అట్లాగా ఓల్డ్ టెస్ట్మెంట్ అట్లాగా ఇంకో ఇది న్యూ టెస్ట్మెంట్ ఇట్లా ఉంది. దట్ వీ కెన్ సే అన్న. Okay. Thank you all for just responding like anything in the beginning itself and whatever the introduction given away there for the topic today. Thank you so much. నేను కొన్ని గుర్తు చేస్తాను, అంటే మనందరికీ తెలిసినవే కొన్ని గుర్తు చేస్తూ వెళ్తాను. దెన్ ఇఫ్ ఇట్ నీడ్స్ జస్ట్ వీ కెన్ గో బిట్ ఎక్స్టెన్సివ్లీ టు మేక్ అస్ గుడ్ అండర్స్టాండింగ్, అంటే మేక్ అస్ అండర్స్టాండ్ బెటర్గా అర్థం చేసుకునే దానికి ఉపయోగపడతాను అనుకుంటాను నేను. చూద్దాం ఒకసారి. మార్కు 1:15 చూస్తారు ఎవరైనా? మార్కు 1:15 1:15 వర్డ్స్ మార్క్ ఎవరైనా చూడొచ్చు. ఇంకా చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు కూడా. మనం మాట్లాడిద్దాం వాళ్ళని కూడా. కోటన్ ఉన్నాడు, వసంత్ ఉన్నాడు, రవీంద్ర తమ్ముడు ఉన్నాడు, మాట అన్న వాళ్ళల్లో. పెంచిలే కూడా మాట్లాడలేదు, కోటి హైదరాబాద్ మాట్లాడట్లేదు, ఏమండి తర్వాత అనిల్ తమ్ముడు కూడా టచ్ చేసి వదిలేసారు, మాట్లాడలేదు. సరే, మీరు మాట్లాడాల్సి వస్తుంది మిగతా వాళ్ళందరూ కూడా. 1:15 మార్క్ చదువుతారా ఎవరైనా? ఫస్ట్ చాప్టర్, మార్క్ ఫస్ట్ చాప్టర్ 15th వర్స్. యోహాను చేపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఓకే, థ్యాంక్ యూ. ఇందులో ఏమైనా ఆజ్ఞ కనబడుతుందా? ఈస్ దర్ ఎనీ కమాండ్ గివెన్ దేర్ బై జీసస్ క్రైస్ట్ దేర్? ఏమైనా హ్యావ్ యూ ఫౌండ్ ఎనీ కమాండ్ హియర్? ఏదైనా కమాండ్ ఏమైనా కనబడుతుందా? రిపెంట్, అంతా ఇంకా and believe in the gospel. Yeah, you're right. Believe in the gospel. Yeah, right. So ఇది ఫస్ట్ కమాండ్మెంట్. అంటే యాజ్ ఫర్ ది న్యూ టెస్ట్మెంట్ ఈస్ కన్సర్న్, ద ఫస్ట్ కమాండ్మెంట్ గివెన్ బై జీసస్ క్రైస్ట్ ఈస్ దిస్, అంటే రిపెంట్ అండ్ ఫాలో జీసస్. అంటే ఏంటి? రిపెంట్ అండ్ ఫాలో జీసస్. దీనికి మనకు సపోర్టివ్ గా, అంటే బైబిల్ మనకు చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. 7వ అధ్యాయం 36 నుంచి 50, అంటే కొంచెం అక్కడ అర్థమైపోద్ది ఏముందో మనకు అందరికి కూడా. అంటే సపోర్టివ్ ఒక చిన్న వాక్య భాగాన్ని మనకి ఇచ్చాం. ఒకవేళ గుర్తుపెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే కమాండ్స్ లో, మన యేసు ప్రభు ఇచ్చిన కమాండ్స్ లో ద బిగినింగ్ అంటే మీరు ఫస్ట్ కమాండ్మెంట్ కి తీసుకోవచ్చు. అంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ఇవన్నిటికీ ఇది సరిపోతుందా అని అడుగుతున్నాను. హలో ఉన్నారండి ఎవరైనా? ఎవరైనా ఉన్నారా లేదని నాకు డౌట్ అవుతుంది. మనం చూసిన కమాండ్మెంట్ అని కానీ కమాండ్ అన్నాం, వీ కెన్ కాల్ ఇట్ కమాండ్. దేవుడు ఫస్ట్ మనకి తెలిసి, మీరు 22వ అధ్యాయం నిర్గమకాండం, ఇందాక తమ్ముడు చెప్పిన జెర్మీయా చెప్పిన 28వ అధ్యాయం ఇలా చూస్తే మనకి క్లియర్ గా కమాండ్మెంట్స్ కనబడతాయి. అది దీనికి మ్యాచ్ అయిందా అని అడుగుతున్నాను నేను. అన్న ఓన్లీ రిపెంట్ అండ్ బిలీవ్ మాత్రమే కాదు కదా, మనం అది మారు మనసుకు అక్కడ ఏమంటాడంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి ఉంటది కదా, అంటే ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అక్కడ కదా. అంటే ఇది రిపెంట్ అండ్ బిలీవ్ అయిన తర్వాత మన లైఫ్ ఈ కమాండ్మెంట్స్ బట్టి మనం నడుచుకోవాలనేది. అంటే ఇది ఒకటే, ఇది కంప్లీట్ కాలేదు అనుకుంటున్నాను. కమాండ్మెంట్స్ కంప్లీట్ కాలేదు, ఇది రాలేదు అనుకుంటున్నాను ఇందులోకి. సరే, ఎవరైనా
ఆ. హలో. హలో. I need a bit response there from the others, as Professor Gollapotu Venkat said, so how far it's okay there, kindly just respond. So is it matching? Is it suitable to that actually? Is it okay there to take it up, granted for the first commandment, which was given there in the 22nd chapter of Exodus? ఏమైనా చెప్పగలమా కొద్దిగా? ఏమన్నా దీన్ని ఇంకెవరైనా జయకుమార్ లాంటి వారు కానీ ఏమన్నా యేసురత్నం లాంటి వారు కానీ ఎవరైనా మాట్లాడచ్చు. అందరూ ఉన్నారు, బాగా తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ, అందరూ లైవ్ లో ఉన్నారు. మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీని మీనింగ్ దాని మీనింగ్ ఒకలాగా ఉందా, లేకపోతే ఇది సైలెంట్ అయిపోయారంటే ఏదో తేడా వచ్చింది. అన్న క్వశ్చన్ ఏంటన్నా? మనం 1:15 మార్కులో చూసిన దేవుడిచ్చిన రిపెంట్ అయ్యి యేసుక్రీస్తుని ఫాలో అవ్వండి లేదా నమ్మండి అనేది మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అనే దానికి ఈక్వల్ అవుతుందా అన్నా? అది రీప్లేస్ చేసిందా? అలా కానీ చేయకపోతే ఇప్పుడు యెహోవా సాక్షులు సెపరేట్ అవుతారు, మనం సెపరేట్ అవుతాం. అది అలా కానీ కాకపోతే చాలా ఉంటుంది. అంటే మన తమ్ముడు వెంకట చెప్పింది అంటే ఫర్దర్ డెవలప్మెంట్, ఇంకా ఫర్దర్ ఎడిషన్ కావాలి దానికి, ఫర్దర్ చాలా స్టఫ్ కావాలి దానికి, అది కంప్లీట్ చేయాలంటే అని అంటాడు వెంకట్. సో మిగతా వాళ్ళు ఏమంటారా అంటున్నాను నేను. మీ ఇష్టం, అలా సైలెంట్ ఉంటే టైం అయిపోతే ఇంక అంతే. ఇందాక అన్నకి చాలా క్లియర్గా చెప్పాడు. తమ్ముడు మీ ఇంట్రడక్షన్ మాకు అరగంట సరిపోతుంది, చివరిలో కంక్లూజన్ అది ఇవ్వట్లేదు నువ్వు అని చెప్పాడు అన్న. ఇదే ఏదన్నా మార్కు మీరు చెప్పింది 1:12 వచ్చిన అమ్మా, మార్క్స్ వార్త ఏది చెప్పారు మీరు? 1:15. చదివాడు తమ్ముడు, చదివాడు కదా ఇందాక. అదే ఇది కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించిన అదే కదా? చదువు చెప్పు. ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి అన్న. నానా ఇంకొకసారి క్వశ్చన్ మీరు రిపీట్ చేస్తే మళ్ళీ అందరూ ఆలోచిస్తారు. ఎవరు నర్సమ్మ మాట్లాడుతుంది? ఎవరు? అవునవునన్నా. ఇప్పుడు నేను చెప్పిన, మనం చూపించిన, గుర్తు చేసిన మార్క్ 1st చాప్టర్ 15th వర్స్ మనకి కమాండ్మెంట్స్ లో మొదటిది, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అనే మాట ఉంది కదా, దానికి ఇది ఏమైనా సరిపోతుందా అని అడిగాను. నా మాట వినబడిందా నాన్న? అవునన్నా, పడుతుందన్నా. అంటే ఇప్పుడు అక్కడ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే అది ఇవ్వబడిన ఆజ్ఞది కాంటెక్స్ట్ అక్కడ ప్రైమరీలీ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు జూయిష్ కమ్యూనిటీ అన్న. ఇంకా ఓల్డ్ కవనెంట్ తర్వాత ఇక అందరం మనం దాన్ని అన్వయింప చేసుకోవచ్చు.
కానీ ఈ న్యూ కవనెంట్ దగ్గర వచ్చేటప్పటికి ఎవరైతే వాళ్ళు ఆ దేవుడిని నమ్మి ఆయన్ని ఫాలో అయ్యి వచ్చారో వాళ్ళే యేసుక్రీస్తు ప్రభువుని రిజెక్ట్ చేశారు. కాబట్టి అప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు హ్యాస్ టు స్ట్రెస్ దట్ అగైన్, నాట్ ఓన్లీ రిపెంట్ బట్ బిలీవ్ ఇన్ మీ. అది కూడా ఉంది అక్కడ. అవునవును. అది అంటే అంతకుముందు యోహాను కూడా ఆ విషయం చెప్తా వచ్చాడు కదా, మీరు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ అని చెప్పాను, తర్వాత నా వెనక వచ్చేటువంటి ఆయన శక్తిమంతుడు అని ఆయనకి ఇంట్రడక్షన్ ఇస్తాడు అక్కడ. సో ఈ విషయంలో వాళ్ళు ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు రిపెంట్ దేర్ సిన్స్, బట్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ గాడ్ అండ్ సేవియర్. సరే, వాళ్ళు నమ్మారా నమ్మదా మనకు వద్దమ్మా. నేనేమంటానంటే, ఇప్పుడు ఎందుకు మనం అన్యుడికి మనం వాక్యం చెప్తున్నాము నాకు అర్థం కావట్లే. ఎందుకు వాక్యం సువార్త చెప్తున్నారు అన్యుడికి? ఏమి నేను యెహోవాను నమ్మమనా లేకపోతే యేసుక్రీస్తు నమ్మనా? ఏం చెప్తున్నారు? మనం ఏమి ఇస్తున్నాం మనం వాళ్ళకి సందేశం? ఈ నామం తప్ప ఏ నామన్నా రక్షణ లేదంటున్నాం కదా నానా. ఇక్కడ ఈ నామం తప్ప ఈ ఏ నామన్నా రక్షణ లేదు, ఇది అన్నిటికంటే మించిన నామం, పైనామము అని అంటున్నాం కదా. అక్కడ మనకేముంది? మీరు చెప్పినట్టుగా జూయిష్ కల్చర్లో యెహోవా తప్ప నీటిలో కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడా కూడా యెహోవా తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అనేది మొదటి ఆజ్ఞ. ఇఫ్ ఐఎమ్ నో రాంగ్. అలా ఇక్కడేముంది? దానికి సబ్స్టిట్యూట్ కాదు ఇది. ఇది మోర్ దాన్ దట్. అంటే రిపెంట్ అవ్వాలి. యేసుక్రీస్తు నమ్మటానికి ఉన్న ఒకే ఒక బేసిక్ ఏంటి? యేసుక్రీస్తు దేవుడు అంటే సరిపోదు, కానీ యెహోవా దేవుడు అంటే చాలా రోజు. యెహోవాయే మా దేవుడు అంటే సరిపోతుంది, కానీ ఇక్కడ అలా కాదు. యేసుక్రీస్తు ముందు మనం రిపెంట్ అవ్వాలి. నేను పాపం చేశాను, నేను నిజమైన దేవుడిని తెలుసుకోలేదు, నేను నిజంగా పాపాత్మని అని నేను రిపెంట్ అయ్యి ఆ తర్వాత యేసుక్రీస్తుని ఫాలో అయిపోతే ఇది ఈ ప్రాక్టికల్, అంటే కమాండ్మెంట్ కి ప్రాక్టికల్ షేప్, ఇది ప్రాక్టికల్ వెర్షన్. ఇది అన్న అర్థమైందమ్మా నా పాయింట్ మీకు అందరికి? డిస్కషన్ మోస్ట్ వెల్కమ్ అన్న. ఐ వాంట్ టు యాడ్ ప్లీజ్. అయితే ఇక్కడ ఏంటంటే, అక్కడ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని పాత నిబంధన గ్రంథంలో చెప్తున్నాడంటే, అప్పుడే నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి నేను తప్ప వేరొక దేవుడు అంటే అది ఓన్లీ దేవుణ్ణి అంటే విగ్రహాన్ని పక్కన పెట్టి ఉండటం కాదన్నా నేను అనుకోవటం. అయితే అది ఓన్లీ విగ్రహాన్ని కాదు, కానీ దేవుని ప్లేస్ లో ఇంకా దేనికైతే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో, మనం దేనికి అంటే దేవుని పక్కన పెట్టి ఇంకా వేరే దానికి కూడా మనం ప్రాధాన్యత ఇస్తున్నామంటే, అంటే ఓన్లీ బిలీవ్ చేసిన తర్వాత కూడా నేను అంటుంది, బిలీవ్ రిపెంట్ చేసి మనం యాక్సెప్ట్ చేసి జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లార్డ్ అండ్ సేవియర్ అని మనం యాక్సెప్ట్ చేసి హృదయంలో వచ్చిన తర్వాత కూడా మనం దేవుని పక్కన పెట్టి వేరే దానికి, దేవుడి కంటే ఇంకొక దానికి ప్రాధాన్యత ఇస్తుంటే అది ఎట్లా ఫుల్ఫిల్ చేస్తున్నాము? ఫస్ట్ కమాండ్మెంట్ అది ఫుల్ఫిల్ చేయటం లేదు కదా. అందుకని నేను ఇది ఇట్ కెన్ బి యాడెడ్ మోర్ అంటున్నాను. ఇట్ హ్యాస్ టు బి యాడెడ్ మోర్ అంటే ప్రయారిటీ కూడా యాడ్ చేయాలంటున్నాను నేను. ఒకసారి 47వ వచనం చూడండి, లూకా 7వ అధ్యాయం 47వ వచనం. లూకా 7:47. ఎవరైనా చూతారా? అసలు ఉన్నారా లేదా అండి? క్లోజ్ చేద్దామా? చదువుతామన్నా. 7:47 కదా లూక్. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడిన చాలు. అంటే యేసుప్రభువారు ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అక్కడ చూపించాడు. మరియా తను మొత్తం వచ్చి తన పాపాలను ఒప్పుకుంది మనసులో, తన కాళ్ళ మీద పడి చేసినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపలు క్షమించబడింది. అంటే న్యూ టెస్టిమెంట్ యొక్క వెర్షన్ ఏంటంటే, ఒకడు దేవుడు అని చెప్పడం గొప్ప కాదు, నా పాపాలు ఒప్పుకొని రిపెంట్ అయ్యి ఇతనే దేవుడు అని ఫాలో అవటము
దాన్ని ఆ రోజు ఉన్నటువంటి న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న ఆ వెర్డ్స్, ఆ కమాండ్మెంట్ కి ఈక్వలా లేకపోతే మోరా, నాకు ఏదైనా పర్లేదు. మీరు దీన్ని ఎందుకు నేను దీన్ని వాదించాలనో ఇదే కరెక్ట్ అని చెప్పడానికి ట్రై చేయట్లే, తెలుసుకుందామనే నేను ఈ క్వశ్చన్ అడుగుతాను. అనా ఎవరైనా పీపుల్ ఆర్ దేర్, స్టాల్వర్డ్స్ ఆర్ దేర్ ఆన్ ద గ్రూప్. యాక్చువల్గా జేకే చెప్పండి. మోర్ దాన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అని అంటాను. ఎందుకంటే అక్కడ మీకు నేను తప్ప వేరే దేవుడు అని అన్నాడు, వేరే దేవుడు లేడు అని అంటే, సో మనం ఏం చేసినా కూడా ఒక దేవుని కన్సిడర్ చేసినప్పుడు ఆయనకే చేయాల్సి వస్తుంది. న్యూ టెస్ట్మెంట్లో ఏంటంటే అడిషనల్గా ఓకే రెపెంటెన్సీ అనేది కొంత డీప్కి వెళ్ళాడు, కొంత డీప్కి వెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే మొదటి స్టెప్ ఏంటంటే నువ్వు ఫస్ట్ ఇంతమంది దేవుళ్ళు ఆయన కూడా ఒక దేవుడు అని అంటాం కాదు, కానీ ఫస్ట్ ఒకడే దేవుడు అనేది చెప్పడం అనేది ఒక స్టెప్. ఆ తర్వాత ఫ్రమ్ యువర్ సైడ్ నువ్వు నీ యొక్క పాపాల గురించి రిపెంట్ కావటము, ఆయన అంగీకరించడం అనేది సెకండ్ స్టెప్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత దాని ప్రకారం జీవించాలి అనేది థర్డ్ స్టెప్ అనుకోండి. సో అది మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా నీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో అంటే ఐడియల్స్ అనేది ఒకటి చూపించారు. అక్కడ వాళ్ళకి ఐడియల్స్ లస్ట్ కూడా ఒక ఐడియల్ వాళ్ళకి, ఎందుకంటే మోయాబీలతో ఇట్లా వాళ్ళు ఈ విధంగా ఉన్నారనేసి వాళ్ళు వేరే వాళ్ళతో కూడా కలిసిపోయినప్పుడు పాపం చేస్తూ వచ్చారు దేవునికి. సో ఆ ఐడియల్ ప్లేస్లో ఇట్ కెన్ బి ఎనీథింగ్, వాట్ ఎవర్ వీ లవ్ మోర్ దాన్ గాడ్, దట్ ఈజ్ ఐడియల్. అది అట్లా మనం చెప్పొచ్చు అనమాట. ఎవరైనా కొంచెం ఎవరైనా మాట్లాడచ్చు. రజనీ ఉన్నాడా? రజనీ ఎగ్జిట్ అయ్యాడు. ఏ సత్వం అన్నా ఉన్నారు. ఎవరైనా మాట్లాడచ్చు. పెంచలయ్యా ఎవరైనా ప్లీజ్, యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఇది మనం వచ్చిన 1:15 అది మనకి నిర్గమాకాండం ఉన్న మొదటి ఆజ్ఞ 22 అధ్యాయం ఉన్న మొదటి ఆజ్ఞకి ఈక్వల్ అవుతుందా లేకపోతే ఎక్కువ అవుతుందా, అసలు మీరు దాన్ని ఒప్పుకుంటున్నారా లేదా అని నా ఉద్దేశం. చాలా క్లారిటీ, అంటే కొద్దిగా డీటెయిల్ గా ఆజ్ఞల గురించి మనకేదో కన్ఫ్యూజన్ ఉందని కాదు, ఆజ్ఞలను పాటించాలా వద్దా అని అలాంటిదేం కాదు. అసలు ఇవి ఎంత ఎక్స్టెన్సివ్ ఉన్నాయి, ఎంత డీటెయిల్ గా ఉన్నాయి, ఎంతవరకు అసలు అప్పటికిప్పటికి ఎంత తేడా ఉంది, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ రోజున్న మాటకి మనం చదువుకోవడానికి పుస్తకాలు లేవు, లేఖనాలు మనకు దొరకలేదు, మనకి ఎవరు చెప్తే వాళ్ళు వింటమే. కానీ ఆ రోజుల్లో ఉన్న లేఖనం అనే పదం యేసుకునేవారు వాడటమే లేఖనాల ప్రకారంగా వాడాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆయన, వాడి నేను చెప్పినది ఏమనగా అని స్టార్ట్ చేశారు. కాబట్టి మన ఈ సొసైటీకి ఈ రోజున ప్రజెంట్ డేస్ వరల్డ్ కి మనం ఏం సందేశం ఇవ్వబోతున్నాం? బోధకులైన మనం, లేకపోతే దేవుని నమ్మిన విశ్వాసులైన మనం, పనివారమైన మనం, జత పనివారమైన మనం ఎలా ఎక్కువ అవ్వాలి వాక్యంతో అనేది ఈ ప్రతిదాన్ని ఇవి తెలుసుకోకపోతే బేసిక్ కాన్సెప్ట్స్ బైబిల్లో, కమాండ్మెంట్స్, తర్వాత సేవ చేయటం, తర్వాత మన జీవితం, లైఫ్ స్టైల్, ఇవన్నీ చాలా బేసిక్స్ అన్న. ఒక్కొక్క కాన్సెప్ట్ ని ఒకసారి డీల్ చేద్దామని ఆలోచిస్తే నేను ఈ మధ్య ప్రిపేర్ అవుతున్నాను. నేను నా ప్రిపరేషన్ కొద్దిగా అయ్యి ఉండొచ్చు, మీ దగ్గరకు వస్తే ఎక్కువ నేర్చుకుందామని నా ఉద్దేశం. డిస్కషనే కదా, నాకు వచ్చింది నేను చెప్పట్లా, ఉన్నది చెప్తున్నాను. మేము నేర్చుకుంటే ఇంకా ఎక్కువ ఒకరికొకరు ఏమవుతామంటే ఎడిఫై అవుతాం. అన్న ఇంకో విషయం, మీరు ఇందాక మాటల్లో ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోవా దేవుడు అన్నాడు, న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభు ఉన్నాడు అని అన్నారు కదా. అవును. ఇక్కడ ఏంటంటే మన ట్రినిటీ, వీ కెనాట్ సపరేట్ దెమ్. అక్కడ వాళ్ళ ఒక్కసారి అలా ఉన్నామా. ఇప్పుడు యేసు ప్రభువారు దైవత్వం గురించే నేను మాట్లాడుతున్నాను. అంటే కమాండ్స్ అంటే, ఇప్పుడు నేను కమాండ్మెంట్స్ అంటే ఎవరు ఇస్తారు? ఈ భూమి మీద నాకు మాత్రం అధికారం ఉందని చెప్పారే. అవును. ఆ మాటకి ఇద్దరిని చూపించకూడదు ఇక్కడ. ఇలా చూపిస్తేనే, అందుకే స్వార్థ సరిగ్గా చెప్పలేకపోతున్నాం మనం. ఇది ముగ్గురు ఇద్దరు ఈ చూపించకూడదు. దేవుడు అన్నప్పుడు ఒకరి గురించే మాట్లాడుకున్నాం అన్న. ఒకటి ఫస్ట్ ఏంటంటే అది ఇక్కడ మన దేవుని కొత్తగా నమ్మే వ్యక్తికి, ఒక విశ్వాసకి ఈ ట్రినిటీ గురించి మాట్లాడతామా మనం? అసలు చూడు, వాళ్ళు ఆల్రెడీ యెహోవా గురించి తెలుసుకుని వచ్చి యేసుక్రీస్తు నమ్ముతారా? వాళ్ళు ఎవరికి వాళ్ళకి తెలియదు. దేవుడు కావాలి, మనం దేవుడు పరిచయం చేయాలి. వాళ్ళకి ట్రినిటీ గురించి మనం మాట్లాడడం ఇదేంటంటే రక్షణ పొందిన వాళ్ళకి ట్రినిటీ అనేది గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డెవలప్మెంట్ నెమ్మదిగా గ్రోత్ లో, టీచింగ్స్ లో నెమ్మది ప్రభు ఆత్మ దేవుడు మనకు నేర్పిస్తారు. అది వేరే. నేనేమంటానంటే ఆజ్ఞలు ఎవరికి?
ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ప్రతి మనిషికి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి. అప్పుడు యూదులు దేవుడు తెలుసుకున్నా కాబట్టి యూదుల దగ్గర ఉంది. ఈ రోజు యేసుక్రీస్తు మనం నమ్మాం కూడా మనం తెలుసుకున్నాం లేఖనాలు. మిగతా వాళ్ళందరూ కూడా ఇవే వర్తిస్తాయి కదా. అవును, అయ్యే వర్తిస్తాయి ఖచ్చితంగా. కాబట్టి నేనేమంటున్నానంటే నేనేం తెలుసుకోవాలనుకుంటా మీ నుంచి, ఈ 1:15 అంటే ఈ రోజున మాడిఫై చేసి యేసుప్రభు వారు దాన్ని ఎంత మాడిఫై చేశారంటే ఆ ఆజ్ఞని చాలా మాడిఫై చేశారన్నారు. చివరికి ఏమని చెప్పారు? దేవుడు అనే పదం వాడాడు. ఎక్కడ యేసుప్రభు వారి నోటన యెహోవా అనే మాట వినపడదు మీకు. న్యూ టెస్టిమెంట్ లో యేసుప్రభు వారి నోటన యెహోవా అనే మాట వినపడదు, తండ్రి గాని దేవుడు అనే మాట వినపడుతుంది. అన్నా చూడండి, యెహోవా అనే ఓల్డ్ టెస్ట్మెంట్ లో, లేకుంటే లార్డ్ అని ఇట్లాంటి వేరువేరుగా వాడుతూ వచ్చారు. అల్టిమేట్ గా ఇది రిప్రజెంట్స్ ఫాదర్. లాంగ్వేజ్ లో ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడలేము. అక్కడ మన అందరూ పెద్ద పెద్దలు ఉన్నారు, మీ అందరూ బాగా చదివిన నాకు తెలియదు దాని గురించి. వన్ సెకండ్ సత్యరావు, చెప్పనా సత్యరావు, నువ్వు అనే పాయింట్ నాకు యాక్చువల్లీ క్లియర్. మధ్యలో నేను డిస్కనెక్ట్ అయినా, అందువల్ల మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒక రెఫరెన్స్, న్యూ టెస్ట్మెంట్ ఇంకొక రెఫరెన్స్ ను కంపారిజన్ ఏదో కాంట్రాస్ట్ చేస్తున్నట్టుంది కదా. అది చెప్పమంటున్నా నేను. అది ఏంటి? అది కొద్ది ఒక్క నిమిషం నాకు చెప్తావా? మార్కు 1:15 అన్న. ఏంటది? మార్కు 1:15. న్యూ టెస్టిమెంట్ లో 22 నిర్గమకాండం ఉంది. ఎక్సోడస్ లో 22nd చాప్టర్ లో ఉంది కదా ఫస్ట్ కమాండ్, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదని ఉంది కదా. రైట్, కరెక్ట్. అది ఇది దానికి సరిపోతుందా లేకపోతే అంతకంటే ఎక్కువ ఏంటని అడుగుతున్నా నేను. ఇది మార్కు 1:15 ఏముంది మాట తెలుగులో బ్రదర్? మార్కు 1:15 ఏముందంటే మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన ఫాలో అవ్వమని ఉంది. అవును. అంటే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ కమాండ్ కంటే ఈ కమాండ్ పెద్దదా చిన్నదా అని మీరు అడుగుతున్నారు. నేనేమన్నానంటే మనం అన్యులకు మనం సువార్త చెప్పినప్పుడు మనం ఏమి నేర్పిస్తున్నాము? యేసుక్రీస్తు అన్ని మీరు పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడమని చెప్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించమంటున్నాం. ఇది కదా, అంటే ఇదే కదా మొదట ఆజ్ఞ. సో కొత్త నిబంధనలో, పాత నిబంధనలో సత్యరావు, ఇప్పుడు మనకు కాంటెక్స్ట్ ను డీవియేట్ చేసి కనుక ఇంటర్ప్రిట్ చేస్తే మనం కన్ఫ్యూజన్ లేకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నంబర్ 1. కన్ఫ్యూజన్ పోవడానికి మీలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు మాకు నేర్పించడానికి. నేను అనేది ఏంటంటే, ఈ నిర్గమకాండములో ఆ మాట ఆయన వారికి చెప్పినప్పుడు వాళ్ళ కాంటెక్స్ట్, సందర్భము, కల్చరు, వారి చుట్టుపక్కల పరిస్థితులను ఒకసారి మనం గమనించాలా. ఇజ్రాయిల్ గుంపు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేవతలు, దేవుళ్ళు, వాళ్ళు పూజించే విధానం, అమోనైట్స్, మోయబైట్స్, ఫిలిస్టియన్స్, రకరకాల గుంపులు వాళ్ళ చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు లేవా? One second. You have to wait till my statement is over. Then we will have a discussion. సో అప్పుడు ఉన్నటువంటి గుంపులో నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు అని అంటే, దట్ మీన్స్ ఐ ఆమ్ ది ఫైనల్. నీకు ఇంకే ఆధారం ఉండకూడదు, నన్నే పట్టుకొని ఉండాలి. ఈవెన్ దో యూ హ్యావ్ సెవరల్ ఆప్షన్స్. చుట్టుపక్కల ఉన్న దేశాల దేవతలు అందరూ ఆప్షన్ ఇజ్రాయిల్కి. కాబట్టి వాళ్ళు టైమ్ అండ్ అగైన్ రకరకాల పరిస్థితులు చేశారు, మనం చూసాం. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రభుని ప్రేమించటమో, ప్రభు దగ్గర క్షమాపణ పొందటమే గొప్ప ఆజ్ఞ నువ్వు అంటే, ఎస్, ఐ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. కానీ కొత్తగా ప్రభులేకి తీసుకొచ్చే ప్రజల్ని, కొత్తగా ప్రభులేకి మనం తీసుకురావాలని చూసే ప్రజలకు ఇవన్నీ మనం చెప్పలేము, చెప్పిన ఎక్కదు. యేసుక్రీస్తు రక్షకుడు, పాపం కోసం ఆయన వచ్చాడు, ఆయన వైపు నువ్వు మళ్ళితే నిన్ను క్షమిస్తాడు, సమాధానం ఇస్తాడు, అంతవరకు చెప్తాం. అంతకు మించి చెప్తే కన్ఫ్యూజన్ చేసినట్టే ఆ క్యాండిడేట్ని. ఎస్, మనలో కొంతమంది చెప్తున్నట్టుగా టైం గడిచే కొలది పరిశుద్ధాత్మ దేవుడు సావాసం, వాక్యం ద్వారా వారు అనేక విషయాలు నేర్చుకుంటారు. క్షమాపణ, ప్రభు వైపు మళ్ళటము, ఇది మొదట ఆజ్ఞ అంటే, ఎస్, ఐ డూ అగ్రీ విత్ యూ. యాజ్ అన్ ఇంటర్ప్రిటేషన్ it is the first command. Thank you. I hope I made my point very clear. Anybody else, please kindly? said ఏంటంటే, కొన్ని ఎగ్జాంపుల్స్, ఉదాహరణకి సిలువ మీద దొంగతో ప్రభు ఏమన్నాడంటే, ఇక నేడు నీవు నాతో పరదేశంలో ఉందుగాక అంటే, he messed up his life. Maybe he might have
కిల్డ్ సంబడి. కానీ ఆ టైంలో, చివరి టైంలో, బిఫోర్ హీ డై, దేవుడు జస్ట్ ఆయన హృదయాన్ని చూశాడు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన నతానియేలును చూసి దెర్ ఇస్ నో గైడ్ ఇన్ హిమ్ అన్నాడు. ఇంకొక ఆయన, యేసుక్రీస్తు ప్రభువా నేను వెంబడిస్తానంటే మనిషి కుమారుడికి తల వంచడం స్థలం లేదని చెప్పి అన్నాడు. అంటే ఇటన్నిటి బట్టి అది ఏమర్థం అవుతుందంటే, అన్న చెప్పినట్టు అట్ ద బిగినింగ్ వెన్ జీసస్ ఈస్ డీలింగ్ విత్ సంబడి టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్, హీ జస్ట్ లుక్ ఎట్ ద హార్ట్. అప్పుడే ఒక డాక్టర్ ఎట్లా మనిషిని చూసి ఇతనికి జ్వరం ఉందని చెప్పగలడో, ప్రభు అతను చూసి వెదర్ హీ ఈస్ హ్యావింగ్ ట్రూ రిపెంటెన్స్ ఆర్ నాట్ అనేది అట్టే చెప్పేయగలడు. అట్లా ట్రూ రిపెంట్ అయితేనే క్షమిస్తాడు, క్షమించి పాపాలు క్షమిస్తాడు, పరలోకరాజ్యం తప్పకుండా ఇస్తాడు. కానీ డీప్ డౌన్లో ముందుకు వెళ్తున్నప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి వాక్యం, విస్తారంగా మీ ప్రభువు ప్రేమించింది కాబట్టి ఆ విస్తార పాపాలు క్షమించబడ్డాయన్న వాక్యం అనేటువంటిది అది అంతవరకే. కానీ మనం యోహాను సువార్తలో ఏం రాయబడిందంటే, యోహాను పత్రికలో ప్రభువుని ప్రేమించిన వ్యక్తి హీ కెనాట్ కీప్ ఆన్ సిన్నింగ్, ఆ పాపంలో నిలిచి ఉండడని కూడా రాయబడి ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు కంపేర్ ద స్క్రిప్చర్ విత్ ద స్క్రిప్చర్. అంటే మీరు ఈ వాక్యం ఫస్ట్ టైం ఒక పాపి ప్రభు దగ్గర వచ్చినప్పుడు మాత్రానికి దిస్ ఈస్ ద గ్రేట్ కమాండ్, దిస్ ఈస్ బిగ్గర్ దాన్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఐ అగ్రీ విత్ దట్. Thank you. Anybody else, anything to add? Otherwise, I can go to the second one. ఎవరైనా ఇంకేమైనా యాడ్ చేస్తారా? నేనేమనుకున్నా అంటే నా కంక్లూషన్స్ బహుశా అదే మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరు ఇంకా నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నా కంక్లూషన్స్, నా ధ్యానం ఏంటంటే, ప్రభువారు అంటే ఈ న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న మనం ప్రభువారిని మనం ఎలా ఆయన చెప్పిన ఆ ఆజ్ఞకి దాని మీనింగ్ ఏంటంటే, మనం రిపెంట్ అయ్యి యేసుక్రీస్తుని నమ్మి ఆయన ఫాలో అవటమే మొదటి ఆజ్ఞ. ఎందుకు మొదటి ఆజ్ఞ అంటే, ఇప్పుడు మనం ఆయన తప్ప వేరే దేవుడు లేడని తెలుసు. ఎందుకంటే అన్నింటిగా మనం దేవుని మాట్లాడుతున్నాం. మనం కూడా అక్కడి నుంచే వచ్చాం, అవన్నీ వదిలిపెట్టి దేవునిలోకి వచ్చాం. కాబట్టి మనకి కూడా అదే మొదటి ఆజ్ఞ, ఎవరికైనా అదే మొదటి ఆజ్ఞ. ఇతరులకి మనం ఏం చెప్తామంటే, వాళ్ళు నమ్ముతున్న దేవుడు కాదని చెప్పడం అసలు ఈజీగా అర్థమైంది. నిజమైన దేవుడు ఈయనని చెప్తున్నాం మనం, నిజమైన దేవుడు ఈయనే దేవుడు అని చెప్తున్నాం. కాబట్టి ఇతనికి ఏంటి అపార్టస్ మీన్ ఏంటి, ఎలా ఈయన్ని సంధించాలి, ఎలా వెళ్ళాలంటే రిపెంట్ అవ్వాలి, రిపెంట్ అయ్యి ఆయన్ని నమ్మి ఆయన ఫాలో అవ్వాలి అనేది బేసిక్ కమాండ్ అని బైబుల్ చెప్తున్నమాట. రైట్. సో దీని గురించి ఇంకేదైనా సరే, ఇది కొద్దిగా విచిత్రంగా ఉంది, పెడతరంగా ఉంది అనిపిస్తే ఏదైనా మాట్లాడవచ్చు, లేకపోతే నేను రెండో దానికి ఆలోచిస్తే రెండో దానికి వెళ్తాను. సో ఒక స్టేట్మెంట్ బ్రదర్, మనం ట్రినిటీ గురించి కూడా యెహోవా, యేసుక్రీస్తు అని 2-3 పదాలు డిస్కషన్ లో వచ్చినాయి. అది ఇందులోకి రాదు నాన్న, ఎవరు మాట్లాడుతున్నారు చూద్దాం. నేను సత్యం యేసురత్నం. జస్ట్ ఒక వార్నింగ్ మనందరు ఇంటున్న వాళ్ళందరికీ, మనకంటే దేవుని వాక్యం విపరీతంగా చదివి మన మధ్యలో ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉన్నటువంటి కల్ట్ గ్రూపు జెహోవా విట్నెసెస్, మీరు ఆయా సిటీస్ లో ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, మరి మిమ్మల్ని డెఫినెట్ గా ఈ గ్రూపు కలుస్తారని నేను అనుకుంటున్నాను ఏదో ఒక రూపంలో. జెహోవా విట్నెసెస్ అనేటువంటి గ్రూపు మిమ్మల్ని కలుస్తారు, ఇదే కన్ఫ్యూజన్ లో కలుస్తారు. త్రిత్వము, ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ఎలా వచ్చాడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా విట్నెస్, యెషయా గ్రంథంలో తీసుకొని వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఐ థాట్ జస్ట్ యాజ్ ఎన్ ఏ వార్నింగ్, మనము సౌండ్ డాక్టరీన్ లో దేవుని కృపను బట్టి పెంచబడ్డాము, జాగ్రత్త. ఐ వాంటెడ్ టు టెల్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో రెండవది, ఎవరైనా అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 26 నుంచి 39. అంటే ఒక్కసారి మ్యాథ్ చూసి చేద్దామా? 28వ అధ్యాయం 28, మాథ్యూస్ 28వ అధ్యాయం, మత్తయి 28వ అధ్యాయం 19వ వచనం. మనకు అందరికి తెలిసిన విషయమే. 28-19 మత్తయి. కొంచెం నాకు టైం అయిపోయింది, మరి మన చైర్ పర్సన్ గారు నా మీద కోపడతారేమో మరి. కంటిన్యూ. అదే
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు తాను ఆజ్ఞాపించునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. అన్న ఇప్పుడు ఇందాక మొదటిది మనం చూసాము, దాని కంటిన్యూషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా ఆజ్ఞ, చాలా పెద్ద ఆజ్ఞ. ఇది ఎంత పెద్ద ఆజ్ఞ అంటే మీరు వెళ్ళి ఏం చేయాలో ఆజ్ఞాపించాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి. అంటే మొదటి స్టెప్ ఏంటి? యేసుక్రీస్తు వారి ముందు పశ్చాత్తాపడి ఆయన్ని ఆయన నమ్మి ఫాలో అవ్వటం. రెండోది బాప్తిజం పొందటం. అంటే అది వెళ్ళి ఇవి చేయండి అని దేవుడు చెప్పాడు. మీరేమంటారు? ఇది వాట్ ఇస్ దిస్ యాక్చువల్లీ? ఇస్ దేర్ ఎనీ గ్యాప్ దేర్ ఇన్ బిట్వీన్ టూ ఆర్ ఇస్ ఓకే రైట్ కనెక్షన్ చెప్తే అలా నేను ఈరోజు ఆ కమాండ్స్ ని అలా కనెక్ట్ చేసుకుంటూ చివరికి అంటే రైట్ డాక్ట్రిన్ లోకి మనం అంటే స్క్రిప్చర్స్ ని రైట్ గా డివైడ్ చేస్తున్నామా లేదా, మనం ఎక్కడున్నాం? ఇంత ముందు నుంచి చాలా చదువుకున్నాం మన స్క్రిప్చర్స్ గురించి. కొంచెం కమాండ్స్ లో కొద్ది క్లియర్ చేసుకుని ఒక్కొక్క కాన్సెప్ట్ ని కొద్దిగా సెట్ చేసుకుంటే మనకున్న డౌట్సే ఉండవు. చాలా పెద్దవాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్న స్టాల్ వర్డ్స్ అందరూ, ఇంకా నాలంటోడికి అవసరం అంతవరకు. ఈ రెండోది మనం చెప్పుకున్నాం, మనం మాథ్యూస్ 28 chapter 19 verse కూడా అన్న చదివారు జయకుమార్ అన్న. ఒకసారి అలాగే దాన్ని ఏమైనా మాట్లాడతారా, లేకపోతే కొద్దిగా ముందుకు వెళ్ళిపోయినా నేను? ఏం మాట్లాడమంటారు? ప్రశ్న ఏది అసలు? వెరీ గుడ్, మంచిగా. ఇది అంటే మన మొదట ఆజ్ఞకి మొదట అంటే మనకి యేసుప్రభువు వారు మీరు ఇందాక సమప్ చేశారన్న 2 ఆజ్ఞల గురించి. జయకుమార్ అన్న ప్లీజ్ మీరు సమప్ చేశారు 2 ఆజ్ఞల గురించి. ఒకటి మొదటిది దేవునికి మనకు సంబంధించింది, తర్వాత మనకి మన పొరుగు వాటికి అనగా మన పక్కతో సంబంధించింది. అట్లా మనం వస్తున్నాం కదా. సో ఈ కనెక్షన్ కరెక్ట్ గా ఉందా? ఈ దెర్ గ్యాప్? బాగుంది. అలాగే మీరు లైన్ లోనే ఉన్నారు అన్న. కనెక్షన్ బాగుంది. అంటే ఇదంతా కూడా మనం దేవునితో మనం బోధకులుగా లేదా విశ్వాసులుగా మనం పనిచేసే వారిగా ఈ కనెక్షన్ మిస్ అవుతున్నామా లేకపోతే కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పడం ఒకటి. రెండోది ఇంకేదైనా నేర్చుకున్నాము దీంట్లో ఇన్ డెప్త్, అంటే ఆజ్ఞల గురించి ఏమైనా మిస్ అవుతున్నామా, కొంచెం ఎక్స్టెన్సివ్ గా తెలుసుకున్నాము ఇన్ డీటెయిల్ గానీ. ఈ 2 అంతకని నీకు ఎక్కువే లేదు. ఒక చిన్న ఆలోచన, ఇచ్చిన ఆలోచన. కరెక్టే, మీరు లైన్ లోనే వెళ్తున్నారు, కనెక్షన్ ఉంది. అయితే ఇది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? అదే నేనేమంటా, శిష్యులకు మాత్రం ఇచ్చిన ఆజ్ఞ కాదుగా ఇది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ అంటే ఇది ప్రపంచంలో ఉన్న జనులందరికి ఇచ్చిన ఆజ్ఞ కాదు కదా. ఇది మనకి ఇచ్చిన ఆజ్ఞ, శిష్యులకి. అన్న యేసు ప్రభువుని అంగీకరించి ప్రభు అయ్యా నేను వెంబడిస్తాము, నువ్వు ఏం చెప్తే చేస్తాం అన్న వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఇది. అన్న ఆజ్ఞల్లోకి పెద్ద ఆజ్ఞ కమిషన్. ఇది ఇట్స్ కమిషన్. సో మీరు ఫస్ట్ చెప్పిన దానికి ఏం చెప్పారంటే పాపాలు ఒప్పుకొని ప్రభువుని యాక్సెప్ట్ చేసే విషయం అల్టిమేట్. రెండవది బాప్తిస్మం ఇచ్చే విషయం. పాపాలు ఒప్పుకొని ప్రభువుని యాక్సెప్ట్ చేసేది అది ప్రజలకి మనకు సంబంధించింది, ఇది కూడా ప్రజలకి మనకు సంబంధించింది. బట్ అదే డైరెక్ట్ గా ఎవరు అలా చేయరు కదన్నా, మనమే కదా చేయాలి. అది కూడా we have to accountable for the Lord, to the Lord. కదన్నా. ఇప్పుడు నేను దేవుని నమ్మాను, నేను స్వార్థ చెప్పిన మొదలు పెట్టాక అది ఆ విధంగా వచ్చేటట్టు చూస్తే బాధ్యత నాదే కదా. బాధ్యత మనదే. మనం చేయకపోతే ప్రపంచంలో ఎవరు చేయలేరు. అది నేననేది. మనం చేయకపోతే ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఇది మనకు సంబంధించింది. ఇది అల్టిమేటం. ఇది అల్టిమేటం జారీ చేశాడు ప్రభు. అన్న లైన్ లోనే ఉన్నారు, బాగానే ఉంది. మీరు ప్రొసీడ్. ఓకే, ఎందుకంటే మీరు చక్కగా పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో మిమ్మల్ని ఇటు బయటకు లాగడం బాగుండదు. మీరు ప్రొసీడ్ అవుతూ ఉండండి, మమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక తలంపు అన్న ఇన్ దట్ కనెక్షన్. జయకుమార్ అన్న చెప్పిన మాటలో, సత్యారావు అడిగిన మాటలో, ఒకవేళ ఈ కమాండే గనక మైనస్ చేసి ఉంటే బైబిల్లో, ఇప్పుడు యేసు ప్రభువు 12 మంది క్రైస్తత్వం అక్కడితోనే అంతమైపోయి ఉండేది.
అవును. ఇన్ని శతాబ్దాలుగా ప్రపంచ నలుమూలల సువార్త ప్రభు వైపు మళ్లించడం ఉండేది కాదు. కాబట్టి ఈ కమాండ్ వల్ల మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఈ కార్యం జరుగుతూనే ఉంది. లేకపోయి ఉంటే గనక యేసు ప్రభు తన 12 మంది శిష్యులతోనే క్రైస్తత్వము అనేది అంతమైపోయి ఉండేది. అన్న థ్యాంక్స్ అన్న. రైట్, సరే. మూడవది, మన టైం అవుతుంది కాబట్టి మనకి దగ్గర దగ్గర 6:30 అయింది. ఇప్పుడు ఒక్క 5 నిమిషాల్లో నేను అన్ని చెప్పలేను, కానీ మళ్ళీ వచ్చే వారం లేకపోతే ఇంకేమైనా అవకాశం ఉంటే ఇంకోసారి ఇవ్వండి, లేదా ముగించేస్తాను టకటక. అది నాకు అవకాశం ఉంది. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం అంటే ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత మత్తయి 6వ అధ్యాయం, మాథ్యూ 6 చాప్టర్ 9 to 13 ఎవరైనా చదివితే అది కూడా చూద్దాం. మరి నాకు హెల్ప్ చేసే వసంతావు లేకపోతే పెంచలు ఎవరో ఉన్నారు, జేకే మనకు హెల్ప్ చేస్తారు పక్కన వాక్యం విషయంలో ఎవరైనా చేయండి. మాథ్యూస్ 6 చాప్టర్ అమ్మా, 6th చాప్టర్ 9 to 13 verse 9 to 13 verses 9 to 13 6th chapter, Matthew 6th chapter. సో కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి అన్న. చదవండి అన్న, జర్మీ అన్న. అనిల్ గో హెడ్. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. సో మధ్యలో నేను వినలేదు అంటే పర్లేదు, అందరూ వింటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. నాకు వినిపించలేదు, వాయిస్ మధ్యలో కట్ అయిపోయింది నాన్న, పర్లేదు. సరే, ఇప్పుడు చూడండి ఇందులో ఏం ఆజ్ఞ ఉంది. అండర్లైన్ గా ఉన్న కమాండ్ ఏంటి? మా రుణస్థులను క్షమించాలి. ఇంకా అదేనా కమాండ్? 9 నుంచి 13 చదివితే మీకు 9 నుంచి అదే కనిపించిందా? చూడండి ఒకసారి. జస్ట్ దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలి అన్నా, అది కూడా కనిపిస్తా ఉంది. ఇంకేముంది? అనుదిన ఆహారం అది కమాండ్మెంట్ ఏం కాదు. ప్రార్థన చేయడను, ప్రార్థన చేయండి, అది కూడా కమాండ్మెంటే. మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ప్రేయర్ ఈస్ ద కమాండ్. సో ప్రేయర్ ఈస్ ద కమాండ్. అది ఎలా ప్రార్థన కమాండ్ అయితే అందులో ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని మనకు కనబడుతున్నాయి క్లియర్గా. అందులో ఉన్న థింగ్స్ టు ప్రే, అందులో ఉన్న చాలా మనకి ఇందాక అన్న ఒక మాట చెప్పారు జయకుమార్ అన్న, మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి అని, అది కూడా మనకు కనబడుతుంది. అనుదిన ఆహారం మీరు మనకి ఇవ్వండి ప్రభా అని కూడా అడుగుతున్నాం. తర్వాత అన్ని మీకు ఆ ప్రేయర్ మనం చూసినట్లయితే మనం చాలా సార్లు ఈ పరలోక ప్రార్థనని ధ్యానించి అయిపోయింది కాబట్టి మనం దాని నుంచి మాట్లాడట్లేదు. అయితే ప్రార్థన ఆన్ ద హోల్ ఆఫ్ ది ప్రేయర్ లో టైటిల్ ఏంటి? ప్రేయర్. ప్రేయర్ అనేది మనకి కమాండ్మెంట్, ప్రభు ఇచ్చిన కమాండ్. మీరు ఇలాగ ప్రార్థన చేయండి, మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని ఇది కమాండ్. సో చాలా ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్స్ ఇది కూడా ఒకటని నేను నమ్ముతున్నాను. సో ఐ బిలీవ్ ఇన్ దిస్. ఇట్స్ అ గ్రేట్ కమాండ్ గివెన్ బై గాడ్. యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది. ప్రార్థన చేయడం అనే ఆజ్ఞ. ప్రార్థన చేయడం అక్రత కాదు, అవసరత కాదు, అక్రత కాదు, ఆజ్ఞ. ప్రార్థన చేయడం అనేది డెఫినెట్ గా ఇంక ఎవడని చేయాల్సిందే.
చేసి తీరాలి. ఏమేమి చేయాలో కూడా వస్తుంది. ప్రతిరోజు చేస్తే ఇంకా సంతోషం. ఏది ఈ ప్రార్థన కూడా. అయితే మన దేవునితో మనం కనెక్ట్ అయ్యాం. దేవునికి వందనాలు. మనం ప్రార్థన చేస్తున్నాం. అందరమే ప్రార్థన చేసిన వల్ల మనం పర్సనల్ ప్రేయర్ టైం కూడా కలిగి ఉంటున్నామని నేను అనుకుంటున్నా. మనలో చాలా మంది పర్సనల్ ప్రేయర్ టైం కలిగి ఉంటున్నామని నేను అనుకున్నాను. I think most of the people that there in the line are observing పర్సనల్ ప్రేయర్ టైం అని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఇది ఆజ్ఞని ఈరోజు మనం ఇంకోసారి రూఢి చేసుకుంటున్నాం. ఇంకా ఏదైనా ఇది ఇంకా దీని గురించి ఏమైనా ఉందా డిస్కషన్? తమ్ముడు ఒక మాట అన్న, ఎవరో మాట్లాడబోయారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. ఎవరు అన్న? ఏం లేదు, జస్ట్ ఇంకేం డిస్కషన్ ఏం లేదు ప్లీజ్ అన్న. అది ఏదైనా డిస్కషన్ చేయాల్సి ఉందంటే దాని మీద ఇంకేం లేదు కదా అన్న. కమెంట్ క్లియర్ గా ఉంది, చేయాలి అంతే. దీనికి నేను తమ్ముడు నేనేమనుకున్నానంటే సత్యారావు గారు, అన్న దేవుని ఆజ్ఞలు మనిషి అంటే శిష్యులు పాటించటం, ఈ విషయాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది పాటించరు, కొంతమంది పాటిస్తారు, కొంతమంది న్యూట్రల్ గా పాటిస్తారు. యాక్చువల్ గా యేసు ప్రభు వారు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన బెత్తం పట్టుకోనో కొరడా పట్టుకోనో ఆజ్ఞలు ఇవ్వలేదు. అవుట్ ఆఫ్ లవ్ అని చెప్తాడు కూడా. ఆజ్ఞల్ని మనం కాడి అనుకుంటే నా కాడి భారమైంది కాదు, నా ఆజ్ఞలు భారమైనవి కావు, అవి తేలికైనవే అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తారు. ఎవరైతే దేవుని సార్వభౌమాధికారానికి లోబడతారో పరలోక రాజ్యంలో, ఈ లోకంలోనే పరలోక రాజ్యంలో ఉన్నాము దేవుని చేతి కింద అనేటువంటి స్పృహలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆజ్ఞలు తేలిగ్గానే ఉంటాయి. ఎందుకంటే చెప్పింది దేవుడు కాబట్టి, ఇచ్చింది దేవుడు కాబట్టి. సో ఇవి ఆజ్ఞలు అనే కంటే ప్రేమపూర్వక సూక్తులు, ప్రేమపూర్వకంగా మనం పాటించవలసిన విషయాలని చెప్పాను. అందుకే పౌలు గారు కూడా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తా ఉంది కాబట్టి ప్రపంచం అంతా తిరిగి మా ప్రాణాలు సమర్పించామని చెప్పి అంటారు. సో దేవుని ప్రేమపూర్వక ఆజ్ఞలు మనం తీసుకున్నాం కాబట్టి we have to keep these commandments. నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఇక్కడన్నా పాత నిబంధన గ్రంథంలో చాలా తక్కువ సార్లు ప్రార్థన చేసినట్టు చూస్తాం. చాలా తక్కువ మంది భక్తులు పాత నిబంధన ఎన్నో సార్లు చదువుతుంటాం మనం. చాలా దగ్గర మనకి ఎన్ని క్యారెక్టర్స్ వి కేమ్ అక్రాస్ మెనీ క్యారెక్టర్స్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. కానీ ప్రార్థన చేసింది కొంతమంది గురించి చదువుతాం, కొంతమంది గురించి చదువుతాం, చాలా తక్కువ మంది గురించి చదువుతాం. యాకోబు ప్రార్థన చేశాడని, అబ్రహాం ప్రార్థన చేశాడని, మోసే ప్రార్థన చేశాడని, ఇలా కొంతమంది దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడని, ఫినెహాస్ ప్రార్థన చేశాడని, ఇంకొక అతను ఎవరో ప్రార్థన చేశాడని చాలా తక్కువ సార్లు చూస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇట్ బికేమ్ ఇది కమాండ్ అని. అంటే ప్రార్థన చేయటం కూడా కమాండ్. పూర్వకంగా అది అసలు మీరు ప్రార్థన చేయండి, మీరు శ్రమధనం గురించి కూడా చెప్పాడు, అది తగ్గినట్టు ప్రార్థన చేయండి, ఈ కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపించాలని మీరు ప్రార్థన చేయండి అంటే ఎక్కడైనా సరే ప్రేయర్ అనే కాన్సెప్ట్ వచ్చిన ప్రతి దగ్గర ప్రభువారు దాన్ని గట్టిగా చెప్పాడు. మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏదంతో ఆ తోటలో ఆ రోజు రాత్రి ఆయన అప్పగించబడినప్పుడు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే చాలాసార్లు ఆయన కూడా ప్రార్థన చేశాడు. అంటే ప్రేయర్ అనేది ఖచ్చితంగా ఇది కమాండ్ అని చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది మనకి ఆప్షన్ కాదు, నాకు ఇష్టం చేస్తాను లేకపోతే లేదు అనే కాదు. ప్రార్థన చేయడం అనేది మన పక్క వారి కోసం, మా కోసం, చుట్టూ ఉన్న సేవ కోసం, పరిచయం కోసం, లేదా ఇంకో దానికోసం, పరిస్థితుల కోసం చేయకపోవటం కూడా తప్పే, అది పాపము. అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అని. ఇప్పుడు ఆజ్ఞ ఇది ప్రేమపూర్వకంగా ఇది సులభమే. ఎప్పుడు సులభము? దేవుడు ప్రేమిస్తే. ఎప్పుడు సులభము? దేవుల్లో ఉంటే. అసలు అలా కాకుండా పేరుకి ఉంటే ప్రార్థన ఎప్పుడో ఒకసారి వీలుంటే టైం ఉంటే చేసుకుంటాం లేకపోతే లేదు అనే వాళ్ళకి అది కాడి సులువైంది కాదు కదన్నా. అన్నా చెప్పండి, ఎవరు మాట. ఇప్పుడు యాక్చువల్గా అదే ప్రార్థన అనేది కంపల్సరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బోర్న్ అగైన్ క్రిస్టియన్. అయితే అక్కడ అది ఒకవేళ ప్రార్థన మనం బయట వాటి గురించి మెయిన్ ఫస్ట్ కాదు. ఫస్ట్ అక్కడ ఏమంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ఎవరినన్నా మీరు ఎవరన్నా ప్రభువులు నడిపించాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, ఏదైనా చేయాలన్నా ఫస్ట్ మీరు ఉండాలి కదా. మనం ఉండాలి అన్నప్పుడు మన శోధనలో ప్రవేశించుకుని ఉంటేనే మనం వీ కెన్ డూ వాట్ ఎవర్ నెక్స్ట్ స్టెప్. మనం శోధనలో ప్రవేశించుకుని ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. అవును. సో కాబట్టి ఇది అల్టిమేట్ అనమాట ఫ్రమ్ ద లార్డ్.
షూర్. అంటే నేను నా ధ్యానంలో భాగంలో మీరు డిస్కషన్ లో నాకు ఇంకా యాడ్ చేయాల్సింది, నాకు ఏదైనా చెప్పాల్సింది ఏంటంటే, ఇది కమాండ్మెంట్ అంటున్నా నేను. కమాండ్మెంట్ మేము కూడా అదే అంటున్నాము. కమాండ్మెంట్ ఇంకేం తిరుగులేదు. కమాండ్మెంట్ తిరుగులేదు. ఆప్షన్ కాదు, కమాండే. ఖచ్చితంగా అది చేయాలి అంతే. అంటే అది అంటే నన్నేదో పర్లేదు నువ్వు కమాండ్మెంట్ అంటే నేను సంతోషపడతాను. మీరు ఏదైనా డిస్కస్ చేస్తా సత్యారావు కమాండ్మెంట్ కాదు కదా. ఒకటి తెలుసుకున్నా, ఇది సత్యారావు కమాండ్మెంట్ కాదు కదా, బైబిల్లో దేవుడు రాసిన కమాండ్మెంట్. సత్యారావు కమాండ్మెంట్ స్టూడెంట్స్ కి పీరియడ్ లో ఉంటది. ఇది బైబిల్లో కమాండ్మెంట్ మీరు మాకు చక్కగా వివరిస్తున్నారు. అండి కొంచెం ఓవరాల్ గా తెలుసుకుందామని అంతేనా. నా కోసం ఇవన్నీ ప్రిపేర్ అయ్యింది, మీకోసం కాదు. యాక్చువల్ తమ్ముడు పిలిచారు, కానీ నేను ధ్యానిస్తున్నా ఈ మధ్యకాలంలో కొన్ని కాన్సెప్ట్ అంతే. అయితే ప్రభు ఈ రోజు అవకాశిస్తే ఇక్కడ మాట్లాడుతాను. నేను ఇక్కడ కూడా నేర్చుకునేదానికి వచ్చా. అంటే ఒకసారి రివిజన్ లా ఉంటుంది కదా అని నా బాధ. రైట్, నేర్చుకుని అన్న సోక్రటీస్ ని మించిపోతున్నావు నువ్వు. అయ్యో దేవుడా, యేసయ్యా. ఇంకొక క్వశ్చన్ చూడండి, మళ్ళీ అది టైం రన్ అయిపోతా ఉంది. ఆ వాచ్ల ఇప్పుడు టైత్ గురించి మాట్లాడండి. అమ్మ ఇంకోటి నెక్స్ట్ మళ్ళా టైం అవుతుంది. ఇంకో రెండు మాటలతో ఆపేస్తున్నాము. ఒక 2-3 మాటలతో ఆపేస్తాం. ఈసారి 2-3 మాటలతో ఆపేసిన తర్వాత ఈసారి దీన్ని మళ్ళీ కొనసాగించండి. ఈ కాన్సెప్ట్స్ నా దగ్గర ఒకసారి కంటే ఎక్కువ వినలేదు అన్న మీరు. లేదు వింటాం అమ్మా, ఎందుకైనా సత్యారావు గంటల తరబడి మాట్లాడిన వినగలం. అయ్యో ప్రభా. సో అది ఒకవేళ టైం అయిందంటే క్లోజ్ చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మళ్ళా నెక్స్ట్ వీక్ తీసుకోవాలంటే తీసుకుందాము. మీరు నెక్స్ట్ టైం తీసుకుందామన్నా. అది సరే, ఎవరైనా వచ్చేయండి. కంక్లూషన్కి వెళ్తుందంటే ఇంకా 3-4 ఉన్నాయి. కంక్లూజన్కి నేను రాలేను, కానీ ఈ రోజు అంతవరకు ఎవరన్నా సమప్ చేయొచ్చు. జయకుమార్ అన్నో లేకపోతే యేసురత్నం అన్నో ఎవరైనా ఎనీబడి ఎల్స్. అంటే నేను సమప్ చేసేంత టైం అంటే ఇంకా నాకు కావాలి కాబట్టి చెప్తున్నాను. అన్న ఎనీబడి ఎల్స్ ప్లీజ్ సమప్ చేసి ప్రార్థన చేస్తే క్లోజ్ చేద్దాం. మళ్ళీ అందరూ రిలీఫ్ అవుతారు చాలా మంది. ఎవరైనా ప్లీజ్. చైర్మన్ గారు, పెంచిలే గారు, హ్యాండ్ ఓవర్ టు పెంచిలే గారు. క్లోజ్ చేశారా? మీరు ఎవరినైనా కొంచెం సమప్ చేపించి, పెద్ద అన్నలు ఎవరన్నా చేతను సమప్ చేపించి ప్రార్థన చేపించి క్లోజ్ చేస్తే నాకు కూడా ఆశీర్వాదంగా ఉంటుంది. అన్నా జయకుమార్ అన్న, తమ్ముడు చేయండి అన్న ప్లీజ్. ఓకే, ఇది కంటిన్యూ చేసేది కాదు కానీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సత్యారావు గారు ఎప్పుడు మనకి టాక్ తీసుకున్నా డైనమిక్ గానే ఉంటది. డైనమిక్ తుట్టి మీద రాయటం, కామ్ గా ఉన్న వాళ్ళని గలిబిలి చేసి ఇటు లాగి ఈ చక్కని విషయాల్ని ఆయన మనం మధ్యలో పెట్టడం ఆయనకి వెనతో పెట్టిన విద్య. దేవుడు తనకిచ్చిన టాలెంట్. తన చెప్తూ వచ్చినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞల్లో ప్రధానమైంది దేవుణ్ణి అంగీకరించడం, పాపాలు దేవుని దగ్గర ఆ పని చేసిన మనం వేరే వాళ్ళు చేసే విధంగా మనం మాదిరి చూపించడం. ఇది ఆప్షన్ కాదు, మ్యాండేటరీ. రెండవది ఈయన ఏం చెప్పారంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. అది మనకి ప్రభు చెప్పినటువంటి విషయం, శిష్యులం కాబట్టి చాలా స్వతంత్రంగా క్లోజ్గా యేసు ప్రభు వారు మనకు చెప్పారు. ప్రపంచంలో వేరే ఎవరికి చెప్పలేదు ఈ విషయం, సాక్షాత్తు దేవుడు మనకు చెప్పారు. మూడవది ఆయన ఏం చెప్పారంటే, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు మనకు చెప్పారు. ఈ 3 కూడా చాయిస్ కాదు, ఇది ఖచ్చితంగా చేసే ఆప్షన్ కాదు. ఇవి మ్యాండేటరీ. సో ఇవి ఎప్పుడు ఒక వ్యక్తి కష్టం అనుకుంటాడంటే, దేవునితోటి వ్యక్తిగత సంబంధం విషయంలో తేడా వచ్చినప్పుడు, లేదా దేవుని సార్వభౌమాధికారం విషయంలో కొంచెం తేడా వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనం ప్రభువుని నమ్ముకున్న బిడ్డలంగా దేవుని చేతి కింద, దేవుని సార్వభౌమాధికారం కింద మనం ఉన్నాం కాబట్టి ఆయన ప్రేమతో ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనకు భారమైనవి కావు. ఎందుకంటే మనం వాటిని పాటించడానికి కూడా దేవుడు మనకి కృప చూపిస్తాడు. కాబట్టి మనం మనుషుల్ని ప్రభు వైపు త్రిప్పేవారంగా, వాళ్ళు శిష్యులుగా తయారు చేసే విధంగా, నిరంతరం ప్రార్థించే వారంగా, దేవునికి భయపడుతూ దేవుని ప్రేమని మనలోకి చొప్పించుకొని దాన్ని ఇతరులకి ఫోకస్ చేసే వారంగా మనం ఉండాలని
ఈ బైబిల్ స్టడీలో తను మనకి ఇంతవరకు తీసుకొచ్చారు అని నేను అనుకుంటున్నాను. తమ్ముడు ఓవర్ టు పెంచలేదు తమ్ముడు. థ్యాంక్ యూ జయకుమార్ అన్న. సో థ్యాంక్ యూ సత్యారావు అన్న, చక్కగా బైబిల్ స్టడీని మరి నడిపించిన విధానాన్ని బట్టి మీకు మరొకసారి ఏఎఫ్సి తరఫున నిన్న వందనాలు. కమిటీ వారికి, చైర్మన్ గారికి నిన్న వందనాలు. మంచి డిస్కషన్ లో పాల్గొన్న అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఆజ్ఞల గురించి చాలా మంచిగా మరి వివరించడం జరిగింది. కాకపోతే ఏఎఫ్సి ఆజ్ఞ కూడా మీరు అతిక్రమించినారు. 6:30కి అయిపించాలి, 6:40 అయిపించినారు. సో ఏదేమైనప్పటికీ చాలా చక్కటి డిస్కషన్. దేవుడు మరొక తరుణాన్ని ఇచ్చినప్పుడు దీన్ని మరి కంటిన్యూ చేసుకుందాం. పెంచలీ బ్రదర్, దీనికోసం ఒక ప్రార్థన చేయమని పెంచలీ బ్రదర్ ఒకటి, అది సత్యరామ్ అన్న ఆ విధంగా కావటానికి కారకులు మీరే. ఫస్ట్ సత్యరామ్ అడిగినప్పుడు మీరేమన్నారు? మీ ఇష్టం అన్నారు. కాబట్టి అగ్ని అతిక్రమణ కారకులు మీరే. ఏమన్నా జయకుమార్ నన్ను చైర్మన్ గారు క్షమించాలి, ఎక్కువ టైం తీసుకున్నందుకు. నో ప్రాబ్లం అన్న. వాకింగ్ కొరకు ప్రార్థించుకుందాం. ఈరోజు జరిగిన బైబిల్ స్టడీ విషయంలో దేవుడు అనేక రీతిలుగా మనల్ని హెచ్చరిస్తూ మరి సర్చ్ చేస్తూ దేవుడు ముందుకు నడపాలని ఎంతగానో మరి సత్యరావణ ద్వారా మరి బైబిల్ స్టడీ నడిపించినాడు. మరొకసారి అన్నకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు యశ్రత్మ అన్న గారు ఉంటే మరి అన్న ప్రార్థనలు నడిపించచ్చు. లేడా యశ్రత్మ అన్న గారు లేదు. యోబు ప్రార్థనలు నడిపిస్తాడు. తమ్ముడు యోబు ప్రార్థనలు నడిపించు వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా ప్రిపర్లు అవుతండి, జీవంగల దేవస్య ప్రభా నాయన, దేవతండి నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి ఈ బైబిల్ స్టడీ ద్వారా మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి కూడా దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా అన్నను మీరు ఏర్పరచుకొని సత్యరావణ ద్వారా దేవతండి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి వాక్యాన్ని బట్టి దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. దేవ ప్రభా మరి ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ నుంచి ప్రభా మరి ప్రభా మరి కామెంట్స్ నుంచి మరి కంపారిటివ్ గా మేము అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి కూడా దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా చెప్పబడిన వాక్యము దేవ వాటిని మేము వినడమే కాకుండా ప్రభా వాటిని నేర్చుకుని దేవ తండ్రి వాటిని పాటించడంలో కూడా సహాయం చేయమని కోరుచున్నాం ప్రభా. దేవ తండ్రి నాయన మరి వాక్యం చెప్పబడిన వాక్యం ఫలించడానికి కోరుకుంటూ ప్రభా మరి ముందున్న సమయాన్ని మీకు దయగల హస్తాలు చెప్పుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభా మరి సత్యరాలను కూడా మీకు దయగల హస్తాలు చెప్పుకుంటూ ప్రభా మరి అన్న వాడబడుతున్న దానిని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ప్రభా ముందున్న దినాల్లో ప్రభా నాయన ఇంకా అన్న ప్రభా బలంగా వాడబడ్డానికి కూడా సహాయం చేయమని కోరుకుంటూ ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏ సత్పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో ప్రైజ్ అండ్